హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజికంగా ఈ రాష్ట్రంలో రావాల్సిన మార్పులు ఏంది, బుద్ధుడు నుండి మొదలుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు వాళ్ళు కోరుకున్నటువంటి సమాజానికి సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఎన్నో విషయాలను మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యపరచడం కోసం పోరాటం. ఆయన విప్లవోద్యమంలో పనిచేసి మళ్ళీ విప్లవోద్యమం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రజల్ని చైతన్యం చేయాలనే కోరికతో ఎంతో ముందుండి పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యమ నాయకుడు. ప్రస్తుతం గొర్రెల కాపరుల సంఘానికి మనం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఒక పథకానికి తను ఉమ్మడి మెదక్ జిల్లాకి చైర్మన్గా ఉండి చాలా ఒక గత 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పాలనలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కూడా ఎన్నో ఉద్యమాల్లో ముందుండి నడిపించిన వ్యక్తి మనతో ఉన్నారు. మరి అన్న ఉద్యమానికి సంబంధించిన విషయాల్ని అలాగే గత 10 ఏళ్ల పాలన సంబంధించినటువంటి ఎన్నో విషయాలను మనతో పంచుకోవడం కోసం మన మీడియాకి రావడం జరిగింది. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్తే రాకేష్. బాగున్నాము అన్న. బాగున్నాం. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం మరోసారి మన ఛానల్ ద్వారా ప్రజలతో మాట్లాడుకునే అవకాశం కల్పించిన మీ ఎన్ఐన్ బృందానికి హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అన్న. ఆ పూచపోయిన శ్రీహరి యాదవ్ అనే పేరు నేను ఇంతకు ముందు అంటే సామాజిక ఉద్యమాలు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కొట్టుకుపోతున్న క్రమంలో ఉద్యమాలు, సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ జై తెలంగాణ అంటూ పోతున్న క్రమంలో కూడా మీరు బీసీవాదం అనే పేరుతోని మాట్లాడుతూ తెలంగాణలో బీసీవాదం మాట్లాడేవారు. తెలంగాణ వచ్చింది మొత్తానికైతే మీరు తెలంగాణ వచ్చిన తర్వాత దగ్గరుండి ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చూశారు. ఎలా అనిపించింది అని 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వ పాలన? ఒకటి మిత్రమా, ఎన్ఐన్ ద్వారా మీరు చేసిన పరిచయాన్ని కొంచెం మరింత లోతుగా పరిచయం చేసుకోవడానికి నేను 89లో హాస్టల్ విద్యార్థిని. ఓకే. 1989లో మాది ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఇప్పుడు కొత్త సిద్దిపేట జిల్లాలో మారుమూలపల్లె. అప్పుడైతే 3 జిల్లాల సరిహద్దు అది. కానీ మాకు 3 కిలోమీటర్లు దాటితే కరీంనగర్ జిల్లా, 8 కిలోమీటర్లు దాటితే వరంగల్ జిల్లా, 13 కిలోమీటర్లు దాటితే నల్గొండ జిల్లా. మేము ఉన్నది మెదక్ జిల్లాలో. ఇట్లా 4 జిల్లాల సరిహద్దులు గ్రామం అవడం వల్ల ఈ అన్నిటి ప్రభావం, ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావం మా పక్కనే ఉన్నటువంటి పెద్దపేట కానీ మాకు 3 కిలోమీటర్లు మా శివారు కానుకొని ఉంటుంది. అక్కడ దొరల్ని అప్పుడు కమ్యూనిస్టులు వచ్చి కోసిపోయారని చెప్పంగా వినేటోళ్ళం. మా దగ్గర కూడా అప్పటి ఆ దాంట్లో పాల్గొని, అంటే దొరలకు వ్యతిరేకంగా పాల్గొన్నటువంటి వాళ్ళు మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా మీరు ఇంతకుముందు చెప్పిన దళిత భోజనానికి సంబంధించినటువంటి బిడ్డలు, మా మేడిపల్లికి సంబంధించినటువంటి ఒక ఎరకల బిడ్డ, మా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆనాడే కమ్యూనిస్టులతో సోపు చేసినటువంటి పరిస్థితి. దానివల్ల నలుగురు సాయుధ రైతాంగ పోరాట ప్రభావం, ఆ తర్వాత ఎగిసిపడేటువంటి సిరిసిల్ల జగిత్యాల పోరాట ప్రభావంతో ఆ సిరిసిల్ల జగిత్యాలకు సంబంధించినటువంటి కరీంనగర్ ఉద్యమ ప్రాంతం అంతా సిద్దిపేట అనేది సిరిసిల్ల జోన్ కానుకొని ఉండి వాళ్ళ కరీంనగర్ విప్లవ పార్టీ నాయకత్వంలో ఇక్కడ ఉండడంతో 8వ తరగతి 5వ తరగతి మా ఊళ్ళో చదువుకున్నా, 7వ తరగతి ఇబ్రానగర్ చదువుకున్నా, 8వ తరగతి సిద్దిపేట బీసీ హాస్టల్కి వెళ్ళి అట్లా విప్లవోద్యమంతో హాస్టల్ విద్యార్థిగా పరిచయం ఏర్పడి ఆ తర్వాత విప్లవోద్యమంలో వచ్చినటువంటి మీరు ఎంతమంది చెప్పినటువంటి విప్లవం విజయవంతం కావాలంటే ఉన్నోళ్ళు లేనుళ్ళు అనే తేడా మాత్రమే. దాన్ని వర్గ పోరాటం అంటారు. వాడుక భాషలో అది కమ్యూనిస్టుల పరిభాష, సాధారణ ప్రజల పరిభాషగా కాలే. ఇంకా అది కేవలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఆ భావజాలం ఎక్కింది. సాధారణ ప్రజలకు ఇంకా భావజాలం అర్థం కూడా కావట్లేదు. వర్గ పోరాటం అంటే ఊళ్ళో ఎవరుంటే వర్గం అంటే ఒక మనిషికి కింద కొందరు గుంపుగా జమ అవుతారు కదా. ఇప్పుడు రాకేష్ దగ్గర ఒక 20 మంది జమ అయితే రాకేష్ వర్గం, శ్రీహరణ దగ్గర జమ అయితే శ్రీహరణ వర్గం అని, కాంగ్రెస్ వర్గం, బీఆర్ఎస్ అట్లా అయిపోయింది. కానీ యాక్చువల్గా కమ్యూనిస్టు ఐడియాలజీలో వర్గం అంటే ఏంటంటే ఉన్నోళ్ళు లేని కార్మిక వర్గం, దోపిడీ వర్గం, లేదా పీడిత వర్గం, పీడించేటటువంటి దోపిడీ వర్గం, ఇట్లా ఉంది. దాని వర్గ పోరాటం చరిత్రను రాసేదాన్ని అనేక కాలం నుంచే చర్చ విప్లవోద్యమం స్టార్ట్ అయింది. దానికి కామెంట్ మారోజు వీరన్ అని మా విద్యార్థి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు, నేను పనిచేసిన బీడీఎస్సీ విద్యార్థి సంఘానికి ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడు. అప్పటికే పూలే అంబేద్కర్ అని ఈ దేశవాసి మూలవాసి బిడ్డలు. ఈ దేశంలో మిగతా దేశాల్లాగా కేవలము వర్గ పోరాటాల గురించే కాకుండా ఈ దేశం మూలవాసుల్లోనే చార్వాక లోకాయుతులు ఉండే వాళ్ళు వేదకాలం నుంచి అన్ని వేదాల్లో ఉన్నాయని వాళ్ళు చెప్పడం లేదు. అన్ని సైంటిఫిక్ మానవుని యొక్క మెదడు నుంచి వచ్చినటువంటి ఆలోచనలో, ప్రకృతిలో వచ్చినటువంటి అనేక ఘర్షణలు వచ్చి వచ్చినటువంటి చైతన్యంలో భాగంగా వచ్చినటువంటి ఆవిష్కరణలు మాత్రమే మానవ సమాజానికి ఉపయోగపడతాయని లోకాయుతుల చార్వాకం నుంచి బుద్ధుని కాలం వరకు ఇట్లా జీవహింస ఆనాడు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి జీవాల్ని హత్య చేయడానికి వ్యతిరేకించినటువంటి జీవహింస కాంతి మొదలుకుంటే సత్యాన్ని సత్యంగా తెలుసుకోమని మనం మార్క్స్లో 18వ శతాబ్దంలో 1836 37 ఇది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. కానీ ఆనాటికే ఇవాళ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మనం మాట్లాడుకుంటున్న అన్ని విషయాలు మరో రూపంలో బుద్ధుని కాలంలో, ఆ తర్వాత వచ్చినటువంటి కబీర్ కావచ్చు, అంతకుముందు వచ్చిన ఆ తర్వాత వచ్చినటువంటి బసవేశ్వరుడు కావచ్చు, అట్లా ఈ దేశంలో అనేక సామాజిక విప్లవకారులు మన కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పోరాట రూపాలుగా కాకుండా సమాజంలో స్థితి నుంచి మతి వస్తుందని మావో
49లో చైనా విజయవంతమైన సందర్భంలో మావో కళలు సాహిత్యం సందర్భంగా ఈ చైనాలో విప్లవోత్సవం కాదు సాంస్కృతిక విప్లవం రావాలని చెప్పాడు. 49లో చెప్పాడు. కానీ ఈ సాంస్కృతిక విప్లవం గురించి మనకు అంతకంటే ముందే దశాబ్దం కాదు శతాబ్ద కాలంగా అప్పటికే అనేక మంది మన పూర్వీకులు, అది ఇప్పుడు చెప్పిన కబీర్ కావచ్చు, అంతకుముందు చెప్పినటువంటి బసవేశ్వరుడు కావచ్చు, ఇట్లా మన దగ్గర సంత్ రవిదాస్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, వీళ్ళన్నిటి కొనసాగింపు మహాత్మా జ్యోతిరావు పూలే, వీటన్నిటి సారాంశాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు తీసుకుపోయింది అంబేద్కర్. వీళ్ళు ఎవరు ఏ ఒక్కరిని ఒకరు చూసుకోలేదు. గట్లే చాలా మంది ఇప్పుడు కూడా వీరన్న చూడని చాలా మంది కూడా వీరన్న ఐడియాలజీని ముందు తీసుకుపోవడానికి ఉన్నారు. మనిషిని చూడడం కాదు, వాళ్ళు ఆచరించిన జీవితంలోని సాంకేతికంగా శాస్త్రీయ సాంకేతికంగా ఆలోచించారా లేదా మూఢనమ్మకాలతోటి భావోద్వేగాలకు లోనయ్యారు. భావోద్వేగం 2 రకాలు. నిజంగానే సమాజానికి అంకితమై పనిచేద్దామనే భావోద్వేగం ఒక తీరు అయితే, ఆ మూఢనమ్మకాలతోటి అభూత కల్పనలతోటి అంది అసలు విషయం ఎందుకు తెలియకుండానే వచ్చేటటువంటి అపోహలతో వచ్చే భావోద్వేగం ఒక ఎత్తుంటుంది. ఇప్పుడు ఈ రెండు భావోద్వేగాల మధ్య ఇప్పుడు సంఘర్షణ నడుస్తుంది. నేనైతే విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత వీరన్న రాజకీయాలు కొనసాగించే ప్రయత్నం చేసిన, ఆచరణలో సాయుధ రాజకీయాలకు సంబంధించిన కాడికి వచ్చినప్పుడు విప్లవోద్యమంలో రావడానికి వీరన్న కారణమా లేకపోతే అంతకుముందే? లేదు, వీరన్న నాకు అంతకుముందు ఎవరు పరిచయం. నేను విద్యార్థిగా పీడిఎస్ పరిచయము. తర్వాత వీరన్న రాజకీయాన్ని ఒకవైపు అక్కడ మా ప్రాంతంలో కొంత పీపుల్స్ వారు రాజకీయాలు బలంగా ఉండేటివి. అప్పటికే రాడికల్స్ పీడిఎస్ మధ్య ఘర్షణ ఉన్న కాలంలో కూడా రాడికల్స్ పీడిఎస్ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ చేయాలని, అంటే మనము మొత్తం సమాజాన్ని మార్చాలనుకున్న మనము ఓరుకు కనీసం భావ సంఘర్షణ, భౌతిక ఘర్షణ కాదు, భావ సంఘర్షణ జరగాలి. నూరు పూలు వికసించాలి, ఆలోచనలు సంఘర్షించాలనే దానికి చెప్పుకుంటూనే, కానీ ప్రాక్టికల్ వచ్చేటప్పటికల్లా ఇద్దరు ప్రాణత్యాగం ప్రజల కోసం చేస్తామంటారు. కానీ ఆధిపత్యంగా వచ్చేవరకు ఇద్దరు ఓరుకోరు చంపుకునే దానికి వ్యతిరేకంగా ఆనాడు నేను విద్యార్థి ఉన్నప్పుడు రాడికల్స్ పీడిఎస్ కలిసి సిద్దిపేటలో అనేకం గుట్కా వ్యతిరేక పోరాటం, కళ్ళు వ్యతిరేక పోరాటం, సారా వ్యతిరేక పోరాటం, జలసార సమితి, రైతాంగ ఐక్య కార్యాచరణ కమిటీ, ఇవన్నిట్లలో అప్పటికి కవర్ సంఘాలు అంటారు ఇప్పుడు వాడుక భాషలో. కానీ నేరుగా సంఘాలు కనడపోగానే మీ ఇట్లా ఐక్యార్చనలో పనిచేయడంతో అటు పీపుల్స్ వారి నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండడం, అప్పుడు మా మాతృ సంస్థ పేరు జనశక్తి, ఆ జనశక్తిలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా ఒక పెద్ద చర్చ జరిగేది. ఆ చర్చలో మేసన్ కామ్రేడ్స్ గా అంటే జనశక్తిలోనే విప్లవోద్యమాన్ని అంబేద్కర్ పూలే ఆలోచన విధానాలను జోడించి చైనాలో ఎట్లయితే మార్క్సిజం లెనినిజాన్ని ఇంప్లిమెంట్ చేసి చైనాలో విప్లవం తెచ్చేది. కానీ రష్యాలో మార్క్స్ ఎంగిల్స్ అందించినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రష్యాలో ఏం చేయాలి, వాట్ షుడ్ బి డన్ ఇన్ రష్యా అని పెట్టుకొని రష్యా కార్యక్రమం చేసుకున్నాడు. ఈ మార్క్సిజం లెనినిజాన్ని చైనాకు ఇంప్లిమెంట్ చేసి న్యూ డెమోక్రటిక్ రివల్యూషన్ అనేది చైనా అంతకుముందు లేదు, చైనాలో స్టార్ట్ చేసింది. దాని అర్థం ఏంటంటే ఆ మార్క్సిజం లెనినిజాన్ని చైనాలో ఉన్నటువంటి దానికి అనుగుణంగా చైనాలో ఉన్నటువంటి చిన్న చిన్న భూస్వాములు, స్వతంత్ర రాజ్యాలు, మన సంస్థానాలు ఎట్లయితే ఇండియాలో 560 సంస్థానాలు కలిపి ఇవాళ ఇండియన్ యూనియన్ అయిందో, ఇవాళ ఇండియన్ యూనియన్ 560 సంస్థానాల యొక్క కలయిక, కూటమి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అందుకే పార్టీ పేరు కూడా మేము ఇప్పుడు సిపిఎస్ అని పెట్టింది. అందుకే ఇట్ ఇస్ నాట్ ఏ నేషన్. ఒక జాతి అంటే ఒక దేశం అంటే ఒకే రకమైనటువంటి భాష, ఒకే రకమైనటువంటి ఆహారపలవాటు, ఒకే రకమైనటువంటి కళ్ళాలు. ఇది ఇండియా దేశం కాదు, ఇండియన్ యూనియన్. ఇది ఇండియా సంయుక్త రాష్ట్రాలు. ఇండియన్ యూనియన్ రిపబ్లిక్ అనే ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ చూడండి, ఇండియన్ యూనియన్. అట్లా వీరన్న అన్ని రకాల విషయాలు. ఇది ఒక బహుళ జాతుల కూటమి, బహుజాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతుల కూటమి అని చెప్పి అందించేటువంటి ఆ జ్ఞానం ఏదైతుందో దానివల్ల నిజమే కదా అని చెప్పి మనం విప్లవోద్యమంలో పోయినాం. వీరన్న నాయకత్వంలో పనిచేసే క్రమంలో అప్పటికే కర్కశంగా చంద్రబాబు కాలంలో చాలా తీవ్రమైనటువంటి అణచివేతలో ఆనాటి మా ఉమ్మడి మీద జిల్లాలోనే దాదాపు 72 మంది ఆ 2 సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాలు 97 నుంచి 99 అనే 2 సంవత్సరాల కాలంలో 6 ప్రధాన ఎన్కౌంటర్లు, అది మేదినిపూర్ కావచ్చు, అది తీగుల లక్ష్మాపూర్ కావచ్చు, అది నర్సాపూర్ కావచ్చు, నవాబ్పేట కావచ్చు, సీతారాంపల్లి ఎన్కౌంటర్ కావచ్చు, బచ్చరాజపల్లి ఎన్కౌంటర్, ఇట్లా రాయలాపూర్ ఎన్కౌంటర్ అని ఇట్లా ఈ వివిధ రూపంలో పట్టుకొని చేయాల్సిన ఎక్కువ, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళని చుట్టుముట్టి మొత్తం పెట్రోల్ బాంబులు వేసి ఒకప్పుడు రమాకాంత్ జరిగితే సికాసాలో ఆ దేశం అంతా చర్చ అయింది. అది రోజు ఏదైనా ఒక చర్చ ఎప్పుడు జరుగుతుంటే జరగక ఒక ఇష్యూ జరిగితే చర్చ అయిపోయింది. కానీ నిరంతరం జరిగితే అది చర్చలో లేకుండా పోయింది. అట్లా చూసినాం దగ్గర నుంచి. వీరన్న చనిపోయిన తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేసినాం. పెరిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వానికి అందుతున్నటువంటి మొత్తం దానికి ఉన్నటువంటి టెక్నాలజీతో పోలిస్తే కౌంటర్గా దానికి ప్రత్యామ్నాయ రాజ్యం చేయాలనుకునేటటువంటి మన దగ్గర ఆనాడు నాకున్న చైతన్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, కౌంటర్ మెకానిజం అంటుందని. అంటే రాజ్యం దగ్గర ఎన్ని అంగులు ఉన్నాయో ప్రతి విధానానికి మన దగ్గర కౌంటర్ ఉండాలి, కౌంటర్ ఏజెన్సీస్ ఉండాలి, కౌంటర్ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇట్లా చూసినప్పుడు మనము
మన ప్రశ్నలో సత్యం ఉంది, మన పోరాటంలో వాస్తవం ఉంది, కానీ మన కార్యాచరణకు సంబంధించి వచ్చినప్పుడు అంత మెకానిజాన్ని మనం అందుకోలేకుండానే మనం చేస్తున్నాం. కాబట్టి ఇది సక్సెస్ కాదన్న ఉద్దేశంతో 2004 చర్చలు అయిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీ మా దగ్గర ఉన్నటువంటి ఏమన్నా టెక్నాలజీ అంటే అండర్ గ్రౌండ్ సంబంధించిన టెక్నాలజీ కానీ ఏమన్నా అవి మావోయిస్ట్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో 2006 మార్చి 23 నాడు హైదరాబాద్లో ఏర్పాటు చేసినాం. అంటే కమ్యూనిస్టు శిబిరంలో బహుజన రాజకీయాల్ని, కమ్యూనిస్టు శిబిరంలో బహుజన రాజకీయాల్ని, బహుజన సమాజంలో కమ్యూనిస్ట్ రాజకీయాల్ని కలగలిసి ఉండే విధంగా బీసీపీ అనే పార్టీ పెట్టి 2014 దాకా తిప్పలబడి ప్రయత్నం చేసిన. కానీ ఈ ప్రయత్న శకంలో ఎక్కడ కూడా 96లో డోల్లెప్ప నాయకుడిగా, అంటే ఈ సమాజంలో ఇంతకుముందు అన్నట్టుగా పేదోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేదాన్ని వర్గ పోరాటం అంటారు, ఎక్కువలు తక్కువలను పోరాటాన్ని కుల పోరాటం అంటారు. కానీ ఇక్కడ ఇవి మిళితమై ఉన్నాయి. లేనోళ్ళే తక్కువలుగా ఉన్నారు, లేనోళ్ళే తక్కువలుగా ఉన్నారు, ఉన్నోళ్ళే ఎక్కువలుగా ఉన్నారు, దోపిడీదారులుగా కూడా ఉన్నారు. పర్సంటేజ్ వచ్చే తేడా ఉంటుంది. అంటే ఉన్నోళ్ళందరూ ఎక్కువలే కాదు, ఎక్కువ వాళ్ళందరూ దోపిడీదారులే కాదు. కానీ మొత్తంగా మనం ఒక కేటగారికల్ గా తీసుకొని ఒక మనకు పర్సంటేజ్ రేషియో తీసుకున్నప్పుడు మాత్రం మేజర్ని బట్టి ఏదైనా మెజార్టీని బట్టి నిర్ణయం తీసుకుంటాం. కానీ మెజార్టీగా దోపిడీదారులు అంటూ ఉన్నోళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు మన ఎన్ఎన్ ద్వారా మీడియా ద్వారా మీరు సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి, ఇండియన్ యూనియన్ లో ఈ రోజు రికార్డ్ అయ్యి రిజిస్టర్ అయ్యే కార్పొరేట్ కంపెనీ లిస్ట్ తీయండి, ఎంఎన్సీల లిస్ట్ తీయండి, మీడియా ఏజెన్సీల లిస్ట్ తీయండి, లేదా కన్స్ట్రక్షన్ కంపెనీ లిస్ట్ తీయండి, వేల కోట్ల రూపాయల సంపదను సమీకరించగలిగే సహజ వనరుల దోపిడీ నుంచి మొదలుకుంటే కమ్యూనికేషన్స్ వరకు మొత్తం దాని యాజమాన్యాలకు లిస్ట్ ఇస్తే కొట్టి వస్తుంది. వాళ్ళే ఉన్నారు. అంటే ఉన్నోళ్ళతో దోపిడీదారులను కాదని ఉద్దేశం, కానీ దోపిడీదారులు అందరూ కూడా ఎక్కువలుగానే ఉన్నారు. ఉన్నోళ్ళందరూ ఎక్కువలే కాదు, తక్కువలో కూడా ఉండదు. కానీ అది ఎంత రేషియో ఉంటుంది మన ఆలోచన. 70 ఏళ్ళు స్వతంత్ర భారతంలో ఇప్పటికీ ఒక అంటరాని మనం అనుకునే షెడ్యూల్ ట్రైబ్స్. సరే అంటరానితనం అంటే అంటరానితనం 2 రూపాయలు తమ్మి. భావవాద అంటరానితనం ఒకటైతే భౌతికంగా అంటరానితనం ఒకటి ఉంటుంది. భౌతిక అంటరానితనం లేకపోవచ్చు, మనిషిని ముట్టుకుంటే తానం చేసేటటువంటి పురాతన అది మలివేద కాలము రాజీవ కాలం నాటి విధానం లేకపోవచ్చు. కానీ అధికారంలో భాగస్వామ్యం కల్పించకపోవడం, అధికారంలో సంపదలో భాగస్వామ్యం కల్పించకపోవడం, కనీస వసతులు అంటే విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో నీకు కావాల్సిన కనీస అవకాశాలు అందనివ్వకపోవడం కూడా అంటరానితనం చేస్తాం ఏం రాకేష్. కాబట్టి అంటరానితనం అయితే కొనసాగుతుంది. అది ఏ అంటరానితనం అంటే ఈ రకమైన అంటరానితనం కొనసాగుతుంది. కాబట్టి తక్కువ వాళ్ళు పేరు మీద చూడబడుతున్నటువంటి వాళ్ళు అంతా పేదోళ్ళే ఉన్నారు. దానికి కారణము ఇక్కడ ఉన్నోళ్ళు లేని తేడాతో కలిగి తెలిసి ఎక్కువలు తక్కువ తేడా ఉంది. దాన్ని కులవర్గ సమాజం అంటున్నాం. కాబట్టి బతికినంత కాలం సరే బోనస్ లైఫ్ నాకైతే అనేక సార్లు చాలా దగ్గర నుంచి చూసిన ఉన్నంతలో మనం ఏదైనా సమాజానికి దూరంగా పోయి కాకుండా సమాజంలో ఉండి పనిచేద్దామని చెప్పి ప్రయత్నం చేసి 2014 దాకా. ఆ ప్రయత్నంలో ఆశించిన ఫలితాలు రాకపోగా ఒక ఒంటరి గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మేము ప్రయత్నం చేస్తున్న క్రమంలో చాలా మంది కలిసి వచ్చారు. కానీ నేను అనేది ఉనికిలో ఉండడం వేరు, అది ఉద్యోగ రూపం తీసుకొని ఒక సంఘటిత రూపం తీసుకొని మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసడం వేరు. ఆ సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో 10 ఏళ్ళైనా నేనే గర్భవతం రాసుకోవడం, నేనే గర్భవతం పంచుకోవడం, నేనే పోస్టులు వేసుకోవడం, మనమే పోస్టులు పంచుకోవడం, గదే ముఖాన్ని 10 ఏళ్ళు చూడడం, ప్రతి సంవత్సరానికి ఒకసారి వీరన్న సంస్మరణ సభను లేదా వివిధ ఇష్యూ బేస్డ్ వాటి మీద చేస్తే గవే ప్రజలు తప్ప కొత్త నిర్మాణాలు వేలాదిగా ఒక మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయాలంటే రాకేష్ ఆ సమాజంలో చోదక శక్తులు ఎదుగుతుంటారు. చోదక శక్తులు అంటే ప్రధానంగా ఉత్పత్తిలో పనిచేసే వాళ్ళు, సామాజిక సేవలో పనిచేసే వాళ్ళు, ఈ సమాజానికి సంబంధించినటువంటి సంపదను సృష్టించే కుల వృత్తులు కావచ్చు, సేవా వృత్తులు కావచ్చు. అన్ని కులాలు కేవలం ఉత్పత్తి మాత్రమే చేయి, కొన్ని సేవా కులాలు ఉంటాయి. ఉత్పత్తి సేవ రెండు ఉంటేనే సమాజం ముందుకు పోతుంది. కాబట్టి సేవా కులాలు అంటే మీకు తెలుసు కదా, మేము చాకలి నాయ బ్రాహ్మణ కావచ్చు, చాకలి కావచ్చు, రజక కావచ్చు, సేవా కులాలు ఉత్పత్తి చేయరు. కానీ ఆ సేవ లేకపోతే ఈ ఉత్పత్తి చేసేవాడు ఎవరు ఆరోగ్యకరంగా ఉండడు. ఇట్లా ఉత్పత్తి సేవా కులాల మధ్య కలిసి అందులో నుంచి ఒక పెద్ద నాయకత్వం, బలమైన నాయకత్వం ముందుకు వచ్చి ఈ సమాజాన్ని ప్రశ్నించే కాడ ఒక సమూహంగా ఏర్పడితే అప్పుడు అది చోదక శక్తి అయినట్టు. అది కనిపించదు. దాంతో మనం ఏమనుకున్నాం అంటే ఈ బోనస్ లైఫ్ని ఇట్లే అందరినీ నిందించుకుంటూ దీన్ని ఏమంటే తమ ఆత్మస్తుతి పరనింద అంటారు. నేను ఒక్కరిని గొప్పని బాగా చేసినా ఇవ్వలేం చేయలేదు అని చెప్పి తిట్టుకుంటా కాలయాపన వేయకుండా సరే రూలింగ్ క్లాస్ పాలిటిక్స్లో అయినా సరే మనం ఓ మేరకైనా సరే మనం పనిచేద్దాం ఉద్దేశంతో మళ్ళీ నేను మీరన్న గొర్రెల పెంపకం దాంట్లో సహకార యూనియన్ దాంట్లోకి వచ్చి కమ్యూనిటీ సర్వీస్ చేద్దాం. వీరంలో చెప్పినటువంటి థియరీనే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఎజెండా అయింది. మన రాహుల్ గాంధీ భారత్ జోడో అనే యాత్ర చేసింది. ఆ యాత్రలో మొత్తంగా మీరు పరిశీలించి చూడండి. ఆ యాత్రలో సారాంశం మొత్తంలో ఒక నినాదం ప్రతి చోట కనిపిస్తుంది.
ఏంటంటే జిత్నే ఆబాది ఉత్తిన భాగీదారి అని. జిత్నే ఆబాది ఉత్తిన భాగీదారి అని ముంబైలో ముగింపు రోజు కూడా అది ప్రధానమైనటువంటి ఎజెండాగా మాట్లాడాడు. అంటే మేము ఎంతమందిమో ఎంత జనాభా ఉందో అంత భాగస్వామ్యం ఉంది, అంత భాగీదారి. అంటే ఎల్ల భాగీదారి ఈ దేశ సంపదలో, అధికారంలో, సంపద పంపిణీలో, సంక్షేమంలో, వెల్ఫేర్, సంక్షేమం, డెవలప్మెంట్ రెండు వేరు తమ్మి తెలుసు కదా, సంక్షేమానికి వెల్ఫేర్ ఈ అన్నిట్లలో ఉండాలి. దానిలో భాగంగా దానికి అందడానికి ప్రాథమికంగా ఉన్నటువంటి మెయిన్ దీన్ని కీ రోల్ పోషిస్తున్నటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక. మన తెలంగాణ, మన ఇండియన్ యూనియన్ మూడు ప్రధాన అంగాలు. ఒక శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ మూడు ఇప్పటికీ అగ్రహారాలుగానే ఉన్నాయి. మీరు పరిశీలించండి. ఆల్రెడీ న్యాయశాఖ అయితే ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు మాజీ జడ్జిలే చెప్పేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏ మేరకైనా సరే మనం మొత్తంగా దూరంగా ఉండి, అంటే ఒంటరిగా ఉండి కాకుండా గుంపులో ఉండి మాట్లాడదాం అనే ఉద్దేశంతో నేను రూలింగ్ క్లాస్ విప్లవోద్యమం నుండి కుల సంఘంకి రావడం అనేది దిగజారిపోవడం అవుతుందా, లేదంటే అది ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు వీరన్న క్లియర్గా చెప్పిండు, కులాలను ఐక్యం చేయాలి, కుల స్పృహలు తీసుకురావాలి, తర్వాత కులాలను ఐక్యం చేయాలని చెప్పిండు. కానీ మీరు ఆ రేంజ్ నుండి మళ్ళీ కులంకే పడిపోవడం అనేది చెప్తుంటాము. ఇది కుల సంఘాల్లో పనిచేయడం అనేది కానీ ఒకటి స్పృహ, చైతన్యం అనేది, కాన్షియస్నెస్ అనేది చాలా ముఖ్యం. చైతన్యం అనేది ముఖ్యం. నువ్వు ఏ రంగంలో, రంగాల్లో అంటే ఏ ఫీల్డ్, ఒక విప్లవోద్యమం అనేది అన్ని కలగలిపి ఉన్నటువంటి ఒక నిర్మాణ సంస్థ తప్ప ఆ నిర్మాణం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏదో ఒక విభాగానికి బాధ్యత తీసుకొని ఫీల్డ్ మీద పోయి పనిచేయాలి. ఉదాహరణకి ఇండియన్, ఆ రోజు మనం సిపిఎస్ఐ ఏర్పాటు చేస్తాం అనుకున్నాం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టుకున్నాం. లేదా నేను బహుజన్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకున్నాం. బహుజన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే గంప గుత్త కలిపి కుట్రా కాలటరా కానట్టుగా బహుజన్ లాగా ఏకంగా అంటే ఏకం కాదు. ఈ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఎట్లయితే ఒక ఆయన కార్మిక రంగంలో పనిచేస్తారు, ఒక ఆయన వ్యవసాయ కర్షక రంగంలో పనిచేస్తారు, దాంట్లో వ్యవసాయ కార్మిక సంఘం అని పెట్టుకుంటాడు. ఈ మళ్ళీ కార్మిక సంఘంలో కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఆ కార్మికులలో కూడా ట్రేడ్ యూనియన్, ఆటో కార్మికుడు వేరే ఉంటాడు, మిల్లులలో పనిచేసేటప్పుడు రైస్ మిల్లులో పనిచేసే కార్మికుడు వేరే ఉంటాడు, లారీలలో పనిచేసే కార్మికుడు వేరే ఉంటాడు, గిడ్డ మిల్లులో పనిచేసే కార్మికుడు వేరే ఉంటాడు. అంటే అదే కార్మికులు మళ్ళీ వేరు వేరు విభాగంలో వాళ్ళని ఐక్యం చేయడానికి కార్మికులారా ఏకంగా అందరికి వస్తారా? ఆటో కార్మికులు మళ్ళీ ఆటో యూనియన్ పెట్టాలన్నా, అమ్మాలకి పెట్టాలన్నా? అట్లా వీళ్ళల్లో అమాలి కార్మికుడు కూడా కేంద్ర కమిటీ సభ్యుడు కావచ్చు, ఆ రంగంలో పనిచేసేవాడు కూడా. నీ చైతన్యం ఏందనేది ముఖ్యం. నువ్వు ఏ రంగంలో పనిచేస్తే దిగజారినట్టు, ఆటో కార్మికుడిగా పనిచేసేవాడు కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తే ఆయన ఆటో కార్మికుడిగా దిగజారినట్టు కాదు. ఈ మొత్తం విప్లవంలో తను కూడా ఒక బాధ్యత తీసుకొని ఆ సమూహాన్ని ఇందులో భాగస్వామ్యం చేసే చైతన్యం ఉందా లేదా అని పనిచేసే క్రమంలో దానికే పరిమితమై దానికే పరిధి తీసుకొని అందులో కుర్చీచుకుపోయిందా, లేదా అందులో పనిచేసుకుంటూ కూడా తోటి సమూహాలందరి పట్ల తను ఉన్నటువంటి కలిగిన అవగాహనని ఆచరణలో పెడుతుందా లేదా, అది ముఖ్యం. అట్లా ఆలోచించినప్పుడు నేను గొల్లకూరు డోల్దెబ్బ నాయకుడిగా ఉన్నా కూడా ఆనాడు విప్లవోద్యమంలో జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేసిన, ఆ తర్వాత నేను బహుజన కమిటీ పార్టీ పెట్టినాడు కూడా తెలంగాణ ప్రజాసంఘం, తెలంగాణలో చేసి తర్వాత మొన్న కోదండరామ్ గారిది తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు 2009 ఏర్పాటు చేసి మేము ఇప్పటికే ప్రజాసంఘాలు చేసి బీసీ ఎస్టీలకు సంబంధించినటువంటి అన్నటువంటి బెల్లెనాయకు, గజ్జలకాంతము, ప్రొఫెసర్ ఐతిరుమల్, వాళ్ళు బీసీలలో ఒక రకంగా వాడకవలసిన పిచ్చగుండ్లు ఉండటం వాళ్ళ కులమే అది. నేను మాట వరుస తెలియక మనకు సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో పెరిగిన వాతావరణంలో అన్నావు అంటే కోదండరామ్ వాళ్ళకి ఇట్లా అదే పిచ్చగుండ్లు చేసి అన్నారు. అవును, ఎస్, మా చైర్మనే పిచ్చగుండ్ల కులం నుంచి వచ్చి పిహెచ్డీలు 5 PhDలు చేసిండు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మీద. అట్టాటైనా మాకు చైర్మన్గా పెట్టుకొని పనిచేసాం. అంటే మళ్ళీ తెలంగాణ ప్రాంతీయ ప్రజాస్వామిక ఉద్యమంలో కూడా మేము బహుజన కోణం చూసాం. అది దిగజారినట్టు కాదు. ప్రాంతీయ ప్రజాస్వామిక ఉద్యమంలో కూడా బహుజనులు భాగస్వామ్యం చేయడం అంటే అర్థము ఏదైనా ఉద్యమంలో ఆ శ్రేణులు భాగస్వామ్యం చేస్తున్నామంటే రేపు ఆ ఉద్యమం ఫలితాలు కూడా వాళ్ళకి దక్కడం కోసం వాళ్ళని మరింత జాగరూకతతో ఉంచడం. మీరు అన్నారు కదా విప్లవోద్యమం నుంచి కింది కూడా దిగదాడు కాదు. గొల్లకుర్మలు అంటూ వాయిస్లెస్ పీపుల్. ఈ తెలంగాణ సమాజంలో 15% జనాభా ఉంటారు అనేది ప్రభుత్వం మొన్న ఇచ్చిన లెక్కలో 12% ఉంది. ఎట్లా అంటే నీకు ఈజీగా చెప్తా. ప్రభుత్వము ఈ స్కీమ్ కోసము SRDP స్కీమ్ పెట్టింది, షీప్ రేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకం తెలిపారు. ఈ ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకం కోసం గ్రామాల్లో సభ్యత్వాలు తీస్తే హైదరాబాద్ నగరాన్ని తీసేసి, హైదరాబాద్ ఉండరు గొర్రెల కుర్మలు అంటే ఈ యూనియన్ మెంబర్షిప్ ఉండదు, పట్టణాల్లో అర్బన్లో ఉండరు. కేవలం గ్రామీణ ప్రాంతాలలో సభ్యత్వాలు తీసుకుంటేనే 7,62,000 మంది చెప్తాను. 7,60,000 మంది అంటే ఒక కుటుంబానికి ఒక్కరికే మెంబర్షిప్ ఇస్తారు. అది ఉద్యోగులకు ఇవ్వరు, అలా మెంబర్షిప్ ఉద్యోగులకు ఇవ్వరు. అందులో వేరే వృత్తుల మీద ఆధారపడే ఎవడో మెంబర్షిప్ కాడికి రాదు. అంటే అలవోకగా ఒక 50% మందే మెంబర్షిప్ తీసుకుంటే ఇంటికి 3 నుంచి 4 ఓట్లు అనేది సహజంగా తీసుకుంటే 7,62,000 ఇంటూ 4 లెక్కేసుకున్న 25 లక్షలు అవుతారు.
ఈ 28 లక్షలు ఎవరు? కేవలం గ్రామీణ ప్రాంతాలు. మళ్ళీ అర్బన్ లో ఉండరు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం కాదు, ఏ లెక్క చూసినా హైదరాబాద్ అనగానే యాదవులు కుటుంబానికి సంబంధించినటువంటి సంఖ్య సహజంగానే 10% ఉంటుంది. అంటే ఒక 20 నుంచి 12 లక్షల 40 లక్షల జనాభా ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కలలో పరోక్షంగా ఉన్నట్టే, పరోక్షంగా. అందుకే మేమేమంటున్నాం అంటే ఆ 14-15% మందికి ఆ వాయిస్ నోరులేని జీవాలు కాసుకుంటాం లేదు, కానీ వాళ్ళకు తప్ప నోరులేని వాళ్ళు ఇలా నోరులేని వాళ్ళకు నోరులేని కాదు అర్థం. ఈ ఎక్కడైతే మేము ఎంతమంది మనం అంత మాట కావాలని అడగాల్సిన కాడనైతే నోరు లేరు, ఆ నోరు లేని ప్రజల తరఫున ఎవరు లేరు. కాబట్టి ఆ వాయిస్ నేను ఎందుకు ఇప్పేద్దు. అట్లే 2 రకాల సమయం. ఒక కులానికి నాయకత్వం వహించడానే ఓన్లీ కుల స్పృహతో పాటు అణగారిన వర్గాలు అందరూ ఐక్యంగా ఉండాలనేటటువంటి ఒక బహుజన బ్రాడ్ కాన్సెప్ట్ ఉందనుకో, ఆ కుల ఉద్యమాన్ని కూడా మన తోటి బీసీ కులాలతో మనం కలిసి పనిచేయాలని చూస్తాడు. కానీ కుల స్పృహకు బదులు కుల పిచ్చి ఎక్కిందనుకో, కుల గజ్జి ఎక్కిందనుకో, ఈ మొత్తం ప్రమాజంలోనే మా అంత మంచి కులం లేదు, మా అంత ఎక్కువ కులం, మిగతాలంతా మాకంటే తక్కువ వస్తుంది. మేము కూడా తక్కువగా రావడం కుల స్పృహం. మేము కూడా ఈ సమాజంలో చోదక శక్తులము, ఈ సమాజ అభివృద్ధిలో మా పాత్ర ఉంది అనడం మేము కులానికి సంబంధించినటువంటి స్పృహ కలిగి ఉంటాడు. మేము తప్ప ఎవరు లేరు, మేమే అందరికంటే ఎక్కువ ఆడడం కులపిచ్చి. కాబట్టి కులపిచ్చి వాళ్ళు కులానికి నాయకత్వం ఇచ్చినప్పుడు మిగతా కులాలతో ఐక్య సంఘటనలకు అది ఉపయోగపడదు. కానీ కుల చైతన్యం ఉండి ఆ కుల చైతన్యంతో పాటు మొత్తం సామాజిక విప్లవ చైతన్యం ఉన్నాడు కులానికి నాయకత్వం ఇచ్చిననుకో, ఆ కులం ఈ సామాజిక విప్లవంలో అత్యంత చోదక శక్తిగా, క్రియేటివిటీ ఉన్నటువంటి శక్తిగా ఇందులో భాగస్వామి అవుతుంది. కాబట్టి నేను సామాజిక చైతన్యం ఉన్న నాయకుడే కులాన్ని నాయకత్వం వహించడానికి పోయిన తప్ప కుల పిచ్చితోటి నేను కులాన్ని నాయకత్వం వహించడానికి పోలేదు. ఇప్పుడు మీరు ప్రజాస్వామిక తెలంగాణ కోరుకుంటూ పనిచేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక తెలంగాణ మా లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించాడు, ఆయనకు మద్దతు ఇచ్చిన కోదండరామిరెడ్డి ప్రకటించాడు. క్లియర్గా మీ ప్రజాస్వామిక తెలంగాణ వాళ్ళు అంటున్నారు. ఇది నిజంగా ప్రజాస్వామిక తెలంగాణను తీసుకొచ్చే అవకాశాలు ఉందా? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వారికి ఎవరెవరు మద్దతు ఉన్నారో అనేది మీకు అందరికీ తెలుసు. అందులో కమ్యూనిస్టు సంఘాలు కూడా మద్దతుగా ఉన్నాయి. ఓకే, సో ఇది ప్రజాస్వామిక తెలంగాణ తెస్తానని మీకు ఆలోచన ఉందా? ఇది ప్రజాపాలనలాగా మీకు కనబడుతుందా? ఈ ఆల్రెడీ 6 నెలలు మొదట్లో చాలా మంది ఏపీ 6 నెలలు 3 నెలలు పథకాలు అని చెప్పేసి మాట్లాడతారు కావచ్చు, కానీ 6 నెలల పాలన చూడగలరు చాలు కదా. ప్రజాపాలన ప్రజాస్వామిక పాలనగా రాకేష్, ప్రజాపాలన అన్నారు వాళ్ళు, ప్రజాస్వామిక పాలన ఇక్కడ అల్లే. ఒకటి ప్రజాపాలన అని పెట్టుకున్నారు వాళ్ళు, భవన్ పేరు ప్రజాస్వామిక తెలంగాణ కూడా మాట్లాడారు. నేను అంటే పరిశీలించినట్టున్నా ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అయితే మీ ప్రాక్టీస్ లో మీరు చూస్తే 6 నెలల టైము దేనికోసం ఎవేవి వాయిదా చేస్తున్నారు, ఎవేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఒకసారి కొంచెం వెనక్కి తిరిగి మనం పరిశీలించి చూద్దాం. ఎక్కడన్నా వాళ్ళ కాంట్రాక్ట్లకు వచ్చే డబ్బులు ఆగినాయా, వాళ్ళ అధికార దర్పాలు ఆగినాయా, ఆ వివిధ సహజ వనరుల దోపిడీ అవుతుంది. ఇప్పుడు ఫ్లైయింగ్ గ్యాస్ కావచ్చు, ఇసుక కావచ్చు, కంకర కావచ్చు, ఈ సహజ వనరులకు సంబంధించినటువంటి దోపిడీ రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు కనిపిస్తుంది మనం చూసేటోళ్ళకు. చాలా మంది ఏంటంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది, లక్షల కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నాం. బడ్జెట్ లో కాదు అవినీతి జరిగేది. ఈ సహజ వనరుల నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి లేదా అధికార యంత్రాంగానికి అధికారానికి రావాల్సినటువంటి వాటా ఎంతుందో దాని ద్వారా మనం వెల్ఫేర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. ఇవి వచ్చగానే గని ఉంటుంది. సహజ వనరుల దోపిడే పెద్ద దోపిడి, లక్షల కోట్ల దోపిడి ఉంటుంది. అందులో భూమి ఉంటుంది, కలప ఉంటుంది, ఇసుక ఉంటుంది, బొగ్గు ఉంటుంది. అది ఏమన్నా ఆగిందా? ప్రజలకు వెల్ఫేర్ ఇచ్చేదానికి మాత్రమే ఆగండి అంటున్నారు. ఓ 2,000 పెన్షన్ని 4,000 చేస్తానికి ఇప్పుడే ఆగరాదని తర్వాత ఇస్తామన్నారు. అనౌన్స్ చేసినప్పుడు అధికారంలో రావడం కోసం, ఆత్రం కోసం ఇంత జల్దీ అంటే డిసెంబర్ 9 నాడు అధికారంలో కూర్చోవాల్సిన ఇంకో 2 రోజుల ముందే అధికారంలో కూర్చుంటాడు. అప్పటిదాకా అందరూ డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేటటువంటి చర్చ. కానీ డిసెంబర్ 7 నాడు అధికారంలో కూర్చోవడానికి మాత్రం 2 రోజులు ఆత్రంగా ముంబైకి వస్తారు. కానీ అమలు చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఆగరాజుని ఓపికపట్టండి అంటుంది. ఎవరైనా మరి ఇక్కడ నిన్నగాక ఈయన గురువే అంటే గతంలో ఇలా ఇక్కడ అధికారం ఉన్నాయనకు ఇంకో పక్క రాష్ట్రంలో అధికారం వచ్చినా వస్తాయి. 5 రోజులకి సంతకం పెట్టిండే, 5 పథకాలు వెంటనే అలా 4,000 పెన్షన్ సంతకం పెట్టిండు. నువ్వు పెట్టచ్చుగా. 100 రోజుల్లోనే అనేక వాయిదాలు నువ్వే పెట్టావు. ఒకటి ఇది ప్రజాపాలన కాదు, ఇది కులపాలన అంటున్నావు. మీరు ఇంత నువ్వు విప్లవ నాయకుల నుంచి వచ్చి కుల నాయకులు వెళ్ళిపోయాను అని. నేను కుల నాయకుడు కాదు. ఇప్పుడు సమాజంలో ఈ రోజు నువ్వు చెప్తున్న ప్రజాస్వామ్యం ముసుకేసుకున్నటువంటి రేవంత్ పాలన కూడా కులపాలన. ప్రజాస్వామ్యం ముసుకేసుకున్న కులస్వామ్య పాలన. ఎందుకంటున్నా కులస్వామ్యం అంటే ఏంటి? ప్రజాపాలన కులపాలన తేలా ఏంది? ప్రజాపాలన అంటే ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం. అందరూ అంటే ఏంటి? మళ్ళా అందరూ అంటే అన్ని వర్గాల పేరు. అన్ని వర్గాలు అంటే ఎవరు? అన్ని వర్గాలు కులాలు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం రాష్ట్ర పాలన గురించి మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు సకల జనులు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని గతంలో కొంత నిర్లక్ష్యానికి గురైందని చెప్పి అందరం భావించి ఈయనను అధికారంలో తెచ్చారు. మరి ఈయన దాంట్లో 15% ఉన్నటువంటి యాదవులు ఎంతమంది మంత్రివర్గంలో ఉన్నారు? 11 మంది మంత్రివర్గం ఇచ్చుకోవడానికి టకటక దానికి ఆలస్యం లేదు. ఇమ్మీడియట్ గా 11 మందికి ఇచ్చుకున్నాం.
ఇప్పుడు ఇంకా 45కి ఇవ్వాల్సింది కావచ్చు. కొందరికి ఆశ ఉన్న ఎంపీ ఎలక్షన్కి అందరూ పనిచేయాలంటే మొత్తం భర్తీ అయితే పనిచేయగలుగుతారు. ఒక్కొక్కరిని పెట్టి పెండింగ్ లో పెడితే నాకు వస్తుంది అని ఆశతోటి చాలా మంది పనిచేయాలని చెప్పి 11 మంది పంచుకున్నాం. 11 మందిలో ఒక సామాజిక వర్గానికి ఎంతమంది ఉన్నారు? బీసీల నుంచి ఎంతమంది ఉన్నారు? ఆ బీసీలలో కూడా ఎటువంటి శాఖలు ఉన్నాయి, ఏం చేస్తారు? అట్లే నేను చెప్పినటువంటి 50% పైగా ఏ రకంగా లెక్క తీసుకున్నా 60%కి తగ్గరు బీసీలు. 60% ఉన్న వాళ్ళకి 60% మంత్రివర్గం ఉన్నారా? అంటే కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు ఇప్పటికే కొన్ని. ఇక బాధ్యతలు చెప్పవచ్చు, ఈ 2 రోజుల్లో ఈ వారం ఇచ్చేస్తున్నట్టున్నారు. అనౌన్స్ చేసేటువంటి సంఘాలలో అనౌన్స్ చేసేటువంటి దాంట్లో 60% ఉన్నాయా? పోయి మొన్న ప్రకటించినటువంటి ఎంపీ సీట్లలో ఉన్నాయా? అంటే ప్రజాపాలన అంటే పేరు ప్రజాపాలన రాసుకుంటే సరిపోతుందా? ప్రాక్టీస్ లో కూడా నీకు అది కనిపించాలన్నా? ప్రాక్టీస్ లో కనిపించాలంటే నేను ఏమంటున్నానంటే నువ్వు సెక్రటరీలో పోయి కూర్చొని చూస్తే కాదు కదా, ఇట్లా చూస్తే కనబడుతుందా? తెలంగాణ క్యాబినెట్ కొట్టు నెట్లు. తెలంగాణ క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు? మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలో ఎవరికి ఇచ్చిన అవకాశం? మొన్న ఇచ్చినటువంటి ఎంపీ సీట్లలో ఎవరికి ఇచ్చిన అవకాశం? గెలిచే కాడ ఎవరికి ఇచ్చారు? ఓడే కాడ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ప్రకటించినటువంటి కార్పొరేషన్ల కాడ ఎవరికి ఇచ్చారు? లేదు. కేటాయించినటువంటి స్కీములు ఉన్నాయి కదా, స్కీములలో రైతు బంధు అంటున్నాను. నేను రైతులకు వ్యతిరేకం కాదు, నేను కూడా రైతు బిడ్డనే, నాకు కూడా భూమి ఉన్నది, నాకు కూడా రైతు బంధు పడుతుంది. నేను కూడా మరీ నిరుపేద రైతులు కూడా కాదు. మా తాతల కాలం నుంచి ఆ గొర్రెల కాపర్లకి సహజంగా ఏంటంటే జీవాల మీదకు భూమి అవసరం ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళ భూములలో పోతే వాళ్ళు పెట్టే అవమానాలు భరించలేక సహజంగానే గొల్లకుర్మల గ్రామాలలో ఆ భూస్వాములకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కమతాల భూములు ఎక్కువ గొల్లకుర్మల గ్రామాలలో ఉన్నారు. అట్లా మా తాత కూడా మా ఊళ్ళో కూడా మాకు భూమి కొనడం, మాకు వారసత్వం కూడా భూమి ఉన్నది. మా తాత కొంత కొనడు, మా నాన్న కొంత కొనడు, మేము వచ్చిన తర్వాత కూడా కొంత చుట్టుపక్కల కొనుక్కున్నాం, భూమి ఉన్నది. నేను రైతు బంధుకు వ్యతిరేకం కాదు, కానీ రైతు రుణమాఫీ, రైతు బంధు గురించేమో ఎంత చర్చ జరుగుతుంది సమాజంలో. మంచిదే, 63 లక్షల మంది రైతులు ఉన్నారని వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 63 లక్షల మంది రైతులు ఉన్నారంటున్నారు కదా. 63 లక్షల మంది రైతుల గురించి ఇంతగానో చర్చ చేస్తారు కదా. 40 లక్షల మంది ఉన్న పశుపాలకులలో 7,62,000 మంది మెంబర్షిప్ ఉంటే 4 లక్షల మందికి ఇచ్చి కేసీఆర్ ఆగిండు స్కీమ్. 82,000 మంది 43,750 రూపాయల డీడీలు కట్టి ఉన్నారు. 82,000 ఇంటూ 43,750 రూపాయలు, దాదాపు 360 కోట్ల రూపాయలు మా డబ్బు, పశుపాలకుల డబ్బు ప్రభుత్వం కలెక్టర్ల ఖాతాలో ఉన్నది. దాని గురించి ఎవరు మొదలెత్తలేరు. మన మాట్లాడుతూ కూడా వాయిస్ చిన్నగా నేను ఇప్పుడు మీరు అన్నట్టు అదే 8 ఏళ్ళు ఏంటంటే సరే 7 ఏళ్ళు 8 ఏళ్ళు కేసీఆర్ 4 లక్షల మందికి ఇచ్చి కాలపడ్డాడు కదా. 4 లక్షల మందికి ఇచ్చి కాలపడ్డాడు కదా. నువ్వు 100 రోజులు ఇస్తున్నావు కదా. 100 కాదు మిత్రమా, ఈ రోజుకి దాదాపు 200 రోజులు కొద్దిగా దగ్గర ఉన్నట్లు 40 రోజులు అటు ఇటుగా 200 రోజులు దగ్గరకు వచ్చినాం. డిసెంబర్ 7 ఇలా మనం జూన్ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ ఏలక చూసుకున్నదైతే 100 రోజులు ఉన్నావు కదా. 100 కూడా 200 రోజులు వచ్చింది కదా. ఇప్పటికి దాని గురించి ఇచ్చుడు ఎప్పుడు ఇస్తావు సంగతి తర్వాత, దాని గురించి నేను అవగాహన చెప్తలేవు. సీక్రెట్ గా పశుసంవర్ధక శాఖ అధికారుల ద్వారా, పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా సీక్రెట్ గా వాళ్ళను మండల వైద్యాధికారులతో బాబు మీ డీటెయిల్ మీరు వాపస్ కావాలంటే చెప్పారు, మీరు అప్లికేషన్ పెట్టుకుని కలెక్టర్కి ఇస్తే మీకు ఇస్తామండి. అంటే పథకాన్ని అమలు చేసేటప్పుడేమో పెద్ద ఎత్తున అవగాహన సంస్థలు పెట్టి, సభలు పెట్టి, సమావేశాలు పెట్టి డీటెయిల్ కల్పిస్తారు. కానీ ఇప్పుడు దాన్ని అసలు స్కీమ్ ఉంటుందా లేదా చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేసి తీసుకోవచ్చుగా. దాన్ని ఆపి దాని గురించి నోరు తెలుపుకోవడానికి స్కీములో స్కామ్ జరిగిందని ఒక చర్చ రచ్చ 2 వేలు పెడతాం. వినడానికి 2 సేమ్ అనిపిస్తాయి. రచ్చలు వస్తుంది. నేను ఏమంటున్నా, స్కామ్ పేరు మీద స్కీమ్ ఎత్తేసే కుట్రలో భాగంగా మనందరి దృష్టిని దిక్కు మరల్చారు, స్కామ్ దిక్కు మరల్చారు. స్కామ్ అంటే ఏమో జరుగుతాడు లోపల రైతులు అందరూ ఇక ఇచ్చితట్లేదు. ఇక అంటే అది ఇప్పుడు నేను చెప్పిన భావోద్వేగాలు చూడు. ఈ భావోద్వేగం ఎడిపోతుంది. అలా ఇద్దరికి 5 నెలల మస్తు అన్యాయం జరిగిందంట కాబట్టి ఇచ్చితట్లేరు, ఎవరికి వస్తే వాళ్ళని తెచ్చుకుందాం. ఏడాది పోయిన సంవత్సరం జూన్లో పెట్టి పైసలేదు కాబట్టి తెచ్చుకోండి. ఇప్పుడు నాలాంటి నేను మొన్నటి ఉమ్మడి జిల్లా చైర్మన్ ఉన్నా కదా, నువ్వే మొన్నటి చైర్మన్ ఉన్నావు కదా. మొన్నటికి ఎందుకు ఇప్పారంటే అరే మాకు ఆ ప్రభుత్వం పాలసీలో ఆర్డర్ ప్రియారిటీలో గొల్లకుర్మల్ని మేరకు పెట్టుకున్నది, ఆ తర్వాత కొంత నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి కదా నీకు ఓటేసి నిన్ను గెలిపించారు. మొన్న ది హిందూ పత్రిక, ఇండియాలో కొంత ప్రామినెంట్ పత్రిక, హిందూ పత్రికలు కూడా ఎన్నికల తర్వాత ఒకటి వచ్చింది. 52% గొల్లకుర్మలు అవుట్ రైట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేసారు. అంటే అంతకుముందు ఇవే పత్రికలు 60 నుంచి 70% గొల్లకుర్మలు బీఆర్ఎస్ అందించారు. అంటే అర్థము ఆయన చక్కగా ఏలేదు, మమ్మల్ని ఆదుకోలేదు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదని కదా నీకు టర్న్ అయింది ఓటు. అట్లా టర్న్ అయిందా? 700 కోట్ల స్కామ్ అంటే గొర్రెల పేరుతో స్కామ్ జరుగుతుందని టర్న్ అయిందా? టర్న్ అవడానికి స్కామ్ కు సంబంధం లేదు. స్కామ్ పేరు మీద జరుగుతున్న రచ్చ చర్చ అది కూడా జరుగుతుంది. స్కామ్ లో ఎవరు భాగస్వామ్యం, ఏం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు స్కామ్ గురించి ఎవరు ప్రకటించాలి? అయితే ఒక ఉన్నతాధికారి రివ్యూ చేసి ఒక ఇంత దొరికిందని ప్రకటించాలి. లేదా ఏం జరిగిందో చెప్పకుండా లీకేజ్ల పేరు మీద వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి పత్రికల్లో క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటూ రాస్తున్నారు. మేము చెప్తున్నాం
ఒక పశుపాలకులకు సంబంధించిన నాయకుడిగా నేను కూడా ఇంతకుముందు మీరు అన్న ప్రజాపాలనలో పశుపాలకులను కూడా ప్రజాపాలన భాగస్వామ్యం చేద్దామనేది మాకు ఆకాంక్ష. 14% ఉన్న మేము ఒక్క ఎమ్మెల్యే 3 టికెట్లు ఇచ్చినట్టు ఓడిపోయింది అనుకో, నీకు ఇయ్యదలుచుకుంటే నువ్వు వేరే వాళ్ళకు వెంటనే అధికారులుగా మొన్న ఎమ్మెల్యే టికెట్లకు అవకాశం దొరికిన వాళ్ళు చాలా మందిని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు సలహాదారులు క్యాబినెట్ హోదా ఇచ్చినావు, వాళ్ళని ఢిల్లీ సలహాదారుడు అని, లోకల్ సలహాదారుడు అని, అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించినేమో జల్దీ అకామిడేట్ చేసుకున్నావు. మా వాళ్ళకి కూడా అదే ఎమ్మెల్సీ ఇచ్చో క్యాబినెట్లో తీసుకోరాదా? ఒక్క బిడ్డ బీర్లైలే కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన ఉంటే ఆయనకి విప్ ఇచ్చి అక్కడనే మూసేసినాం, అది క్యాబినెట్లో తీసుకోకుండా. ఇప్పటికీ పరిశ్రమల శాఖకి నీ పక్కన నీ మిత్రుడే, నీ దోస్తో మిత్రుడో గురువు నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ పరిశ్రమల శాఖకి కింజార పచ్చెన్నాయుడు అని ఆయన కంటే నంబర్ 2 ఉండటానికి శాఖ పై చెప్పిండు ఆల్రెడీ. నేను ఇప్పటి వరకు తెలంగాణలో పశుసంవర్ధక శాఖకు మంత్రి లేడు. కానీ మొత్తంగా ఈ పశుసంవర్ధక శాఖ అనేది అంతా మొత్తం అంబక్ అని చెప్పి ఒక లీకేజ్ని ప్రజల్లోకి ఇచ్చి ప్రజల మనసులో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఆ స్కీమ్ని మొత్తమే పక్కదో పట్టించేటటువంటి ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేస్తున్నారు. చర్చ 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా జరగలేదు? రెండవది, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్సనల్ ఆయన కళ్యాణ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈడీ అరెస్ట్ చేసింది, అది వాస్తవమే. ఈ 700 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి ఒక ప్రభుత్వం, మీరు అన్నట్టు రచ్చ చేయడం కోసమే అయితే ప్రభుత్వం అరెస్టులు చేసి ప్రభుత్వం అదైతే చేయదు కదా. ప్రభుత్వమే అధికారికంగా చేస్తుంది అని అంటే 700 కోట్ల స్కామ్ మీరు కేవలం రచ్చ అంటే ఇట్లా. ఇప్పుడు ఆయన కళ్యాణ్ రావు ఓఎస్డీని అరెస్ట్ చేసిరు, ఆయన విచారణ పేరుతో అరెస్ట్ చేసింది ఈడీ, అది వల్ల పోలీసులు కూడా కాదు, ఈడీ అరెస్ట్ చేసింది. 700 కోట్ల స్కామ్ మీద జరుగుతుందంటారు. ఈ క్రమంలో హరీష్ రావును కూడా ఇరికించే అవకాశం ఉన్నది అని చెప్పేసి హరీష్ రావు బీజేపీలో పోతారనే వార్తలు కూడా వింటున్నాం 2 రోజులుగా. మళ్ళీ మీరు ఏదైనా రచ్చాన్ని కొట్టి పడేస్తే కుదరే కదా. మళ్ళీ నేను దానికి కట్టుబడి ఉన్నా రచ్చాలి, ఎందుకంటే ఈడీ కాదు అరెస్ట్ చేసింది ఏసీబీ అరెస్ట్ చేసే ఛార్జ్ షీట్ నేను ఫైల్ ఇస్తాను. నాకు తెలుసు ఇప్పుడు ఏసీబీ అరెస్ట్ చేసే ఛార్జ్ షీట్ ఫైల్లో ఎక్కడ కూడా 700 కోట్ల స్కామ్ పేరు అరెస్ట్ చేయలేదు. రంగారెడ్డి జిల్లాలో మొయినుద్దీన్ అనేటటువంటి ఒక ఫెసిలిటేటర్, అంటే ఈ గొర్రెలకు సంబంధించిన స్కీమ్ ఎక్కడో తెలిస్తే అసలు స్కామ్ ఎక్కడ జరిగిందో మీరు మాట్లాడుకోవడానికి ఈజీ ఉంటుంది. ఈ స్కీమ్లో స్కీమ్ ఇవ్వడానికి ఫస్ట్ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. లబ్ధిదారుల ఎంపికలో 7,62,000 మంది తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ ఎంపిక ఎట్లా జరిగిందంటే గ్రామాలలో పోయి ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ, మండల పశు వైద్యాధికారి, స్థానిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ అధ్యక్షతను లబ్ధిదారుల ఎంపిక జరిగింది. నెంబర్ 1, ఇక్కడ సీక్రెసీ లేదు, ఓపెన్. నాకు తెలిసి భారతదేశంలో 7,62,000 మంది లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలలో జరిగినటువంటి ఏకైక స్కీమ్ ఇది స్కీమ్. దీనికి ధ్వంసమైన పల్లెలు, తెలంగాణకు ముందు సమైక్యాంధ్రలో కులవృత్తులు నాశనమయ్యి గ్రామాల నుంచి విపరీతంగా పల్లెల నుంచి పట్టణాలకు వలసపోయి పట్టణీకరణ పెరుగుతున్న సందర్భంలో మళ్ళీ తిరిగి పట్టణాల నుంచి కులవృత్తులను కనుక వాళ్ళు కొంచెం చేయూతను అందిస్తే, కొంచెం ఆర్థిక చేయూతనిస్తే మళ్ళీ కులవృత్తులు బాగుపడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. గ్రామీణ సామాజిక వ్యవస్థ తిరిగి మళ్ళీ స్థిరపడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఒక మంచి లక్ష్యంతో ఈ స్కీమ్ యొక్క లబ్ధిదారుల ఎంపిక అత్యంత ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు నేను చెప్పేది కాకుండా ఎవరైనా చర్చకు రాని గ్రామాలలోనే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఎంపిక జరిగిన తర్వాత కొనుగోలుకు అడిగాను. అంతకుముందు ఎంత మిత్రమా రాకేష్, తెలంగాణ రాష్ట్రం ఈ లబ్ధిదారుల ఎంపిక పెట్టకముందు మన సొసైటీల సంఖ్య 2,000, ఇవాళ 8,641. 2015 నాటికి ఇవాళ ఇంకా మళ్ళీ ఒకసారి వీళ్ళు ఈ ప్రజాపాలన పేరు చెప్పుకున్న కనుక అవకాశం ఇస్తే 10 నుంచి 12,000 సొసైటీలు అవుతాయి. 7,62,000 మంది లబ్ధిదారులు ఆ రోజు ఆకస్మికంగా ఏర్పాటు చేసినాయి కదా. 15 నుంచి ఫ్రీజ్ చేసి పెట్టాం కదా లబ్ధిదారులు ఎంపికలు. ఇప్పుడు పెడితే ఇంకొక 13 నుంచి 14 లక్షలు వెళ్తారు, అంటే 20 లక్షల మంది లబ్ధిదారులు అవుతారు. అప్పుడు ఇంకో 13 లక్షల మంది సభ్యత్వం లేకుండా గొల్లకుర్మ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నది ప్రజెంట్. ఇంకొక 2,000 గ్రామాలు ఇప్పటికీ సొసైటీలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే 2,000 సొసైటీలు 8,640 సొసైటీలుగా మార్చి 1,50,000 నుంచి 2 లక్షల మంది మాత్రమే ఉన్నటువంటి సభ్యుల సంఖ్యని 7,62,000 మందికి పెంచి అత్యంత ట్రాన్స్పరెంట్ గా గ్రామ సభలు ఎన్నికలు లబ్ధిదారులు ఎంపికేసినాం. మొదటది వీళ్ళు గొర్రెలకి ఏదలుచుకున్నాము అంటే ఆ మండల పశు వైద్య ఎక్కడెక్కడ మన రాష్ట్రంలోని గొర్రెలే, ఉదాహరణకు తమ్మి మాది సిద్దిపేట, ఉస్మానాబాద్ అంగడి గొర్రెలు దుబ్బాక అంగడి నుంచో ఇంకొక అంగడి నుంచో గజ్వేల్ నుంచో తీసుకొచ్చినటువంటి గొర్రెలు సిద్దిపేటలో ఉంటే, లేదా సిద్దిపేట అంగడి గొర్రెలు ఉస్మానాబాద్ పోతానో కరీంనగర్ పోతానో, లేదా కరీంనగర్ ఇంకా పెబ్బేరు మాయపురారు నుంచో ఇక్కడ నుంచో తెలంగాణ గొర్రెలు తెలంగాణ తిరిగితే తెలంగాణలో గొర్రెల సంపద పెరగదు. తెలంగాణకు రోజు వేల లారీలు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, మన అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతంగా మనకి ఇక్కడికి వస్తున్నాయి గొర్రెలు లారీలో. మనం ఎవరైనా సరే రేపు రోజు పొద్దున పోయి చెంగిచెర్లకు పోయినా, లేకపోతే మనకు పెద్ద అంగడి
సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి మన మార్కెట్ మీద కానీ హైదరాబాద్ వేలానికి సంబంధించినటువంటి వస్తున్నాయి. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి గొర్రెలు వస్తుంది. అది ఇక్కడ ఇంత మంచి మానవాళ్ళు అంటే వందల సంవత్సరాలుగా నైపుణ్యం కలిగినటువంటి ప్రొఫెషనల్స్, మంచి ప్రొఫెషనల్. అది అసెంబ్లీలో మాట్లాడదు, నేను బయట ఇప్పుడు మీ దగ్గర స్టూడియోలో చెప్తాను. మంచి నైపుణ్యం కలిగినటువంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్, వృత్తి నైపుణ్యం, ప్రొఫెషనల్లో నైపుణ్యం ఉన్నటువంటి క్రియేటివిటీ, ప్రొఫెషనల్ క్రియేటివిటీ ఉన్నటువంటి హ్యూమన్ సోర్సెస్ తెలంగాణలో 7,62,000 మంది ఉన్నారని తేల్చి వీళ్లకు బయట రాష్ట్రాల నుంచి గొర్రెలు ఇస్తే మనం దిగుమతి చేసుకోవడం కాకుండా మనం దిగుమతి తగ్గించి అవసరమైతే భవిష్యత్తులో ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదుగుతామనే కాన్సెప్ట్ తో ఏర్పడింది స్కీమ్. దీని మీద ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు స్కీమ్ మీద మాట్లాడుతున్న వాళ్ళు స్కీమ్ యొక్క ఉద్దేశాల గురించి మాట్లాడతలేరు. మాట్లాడితే మళ్ళీ అమలు చేయాల్సి వస్తుంది, వాళ్ళు మాట్లాడతలేరు. ఈ అమలు జరిగే తీరుతెన్నులో డాక్టర్లు మొదట్లో ఎంపిక, డాక్టర్లకు కలెక్టర్ మరొకసారి చెప్తున్నాం, మంత్రి పైసలు ఇయ్యడు. హరీష్ రావు గారు అన్నారు కదా, హరీష్ రావు ఆర్థిక మంత్రి పైసలు ఇయ్యడు దీనికి. తలసాని శ్రీనివాస యాదవ్ దీన్ని మంత్రి ఉండి సంతకం పెట్టాడు. నేను పొజబోలే శ్రీహరి యాదవ్ దీని మీద సంతకం పెట్టాడు. స్టేటు ఇది కేంద్ర ప్రభుత్వంలోని NCDC, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 96 నుంచి అది లోన్ ఇస్తా, మీకు మీ దగ్గర పశు సంపద పెంచడానికి సోర్స్ ఉంది, ఈ లోన్ వాడుకొని మీరు పశు సంపద పెంచండి అని వాళ్ళు ఎమ్మడిపడ్డారు. ఇక్కడ 500 కోట్లకు షూరిటీ అడిగితే చంద్రబాబు లేడు, రాజశేఖర్ డియలే, కిరణ్ కుమార్ రెడ్డి డియలే, రోషయ్య, నలుగురు ముఖ్యమంత్రులు ఎవరు షూరిటీ పడడానికి ముందుకు రాలే. రాజశేఖర రెడ్డి షూరిటీ మీద ఏం చేసిండు, కొద్దిగా ఓ మేరకు ఏం చేసిండంటే జిల్లా యూనియన్లకు తనాగా పెట్టుకొని 20% సబ్సిడీ, 20% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ పెట్టి 60% లోన్కు 60% లోన్కి డబల్ ఆస్తిని మార్టిగేజ్ చేస్తే లోన్ ఇవ్వని జిల్లా యూనియన్లకు అప్పయిపోయింది. ఇంత ఘోరం ఉండే NCD నుంచి వచ్చే లోన్కి ఇంత లోపభూయిష్టంగా ఉండే. 500 కోట్లు మొత్తం రాష్ట్రానికి 7,60,000 మందికి 500 కోట్లు ఏమైతే మీరు చెప్పండి. ఇట్లాంటి దాన్ని 4,000 కోట్లు రుణం తీసుకొని తను రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని ఈ మల్లకట్టుడు, ఆస్తులు తనాక పెట్టుడు ఇవన్నీ వద్దు, 25% బెనిఫిషరీస్ కడితే 75% డైరెక్ట్ సబ్సిడీ, మళ్ళా బ్యాంకుల చుట్టూ తిరుగుడు, మళ్ళా లోన్ కట్టుడు, నీ ఆస్తి తనాక పెట్టుడు ఏది లేకుండా ఇంత పారదర్శకంగా లోన్ పెట్టి దొరికే లబ్ధి మనకు ఇప్పుడు గొర్రెలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు కదా, మనకు ఎక్కడెక్కడ లభ్యత ఉందో తెలుసు కదా. ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ విలేజ్ కదా, ప్రపంచమే గ్లోబల్. అట్లాంటి పక్క రాష్ట్రంలో గొర్రెలు దొరికే సంగతి తెలుసుకోలేమా? ఇక్కడి నుంచి బృందాలను తొలిచి గొర్రెలు లభ్యత ఉన్న ప్రాంతాలకి డాక్టర్లను తొలిచి రైతులు వేగునికి వచ్చారు. మొదట్లో 1,50,000, 2 లక్షల యూనిట్ల దాకా బ్రహ్మాండంగా స్కీమ్ జరిగింది. ఎప్పుడైతే లభ్యత తగ్గి కొనుగోలుదారులు పెరిగి అమ్మకందారులు తగ్గుతారు చూడు, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ వల్ల జీవాలన్నిటికీ ప్రొడక్షన్ కాదు, నీకు కంపెనీ కాదు ఎన్నట్టు కానీ అందజేసి ఇచ్చినందుకు అది ఖచ్చితంగా 2 సంవత్సరాలు కలిపి 3 ఈతలు, సంవత్సరానికి 2 ఈతలు అంటారు కానీ కొంచెం గ్యాప్ తోటి 2 సంవత్సరాలకు 3 ఈతలు అనేది పర్ఫెక్ట్ అవుతుంది. అది కనీసము 6 నెలలు అయితే కొంచెం ఎదుగుతుంది, 9 నెలలు అయితే కడుతుంది. కాబట్టి ఈ ప్రొడక్షన్ మనం ఆశించిన స్థాయి ప్రొడక్షన్ చుట్టుపక్కల అందకపోవడం వల్ల ఏం జరిగిందంటే కొంత రీసైక్లింగ్ జరిగినమాట నిజం. రీసైక్లింగ్ అంటే ఇక్కడ వచ్చిన గొర్రెలను మళ్ళీ ఆంధ్ర రైతులు వచ్చి కొనుక్కపోవడం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం. ఈ కొనుక్కపోవడం అమ్మకం జరగడం వెంటనే ఏం జరిగిందంటే సహజంగానే ఒకే గొర్రె 4 సార్లు వచ్చిపోవడం వల్ల నష్టం జరుగుతుంది. గొర్రెలు చనిపోవడంతో ఏమైందంటే రేటు పెరుగుతుంది. అట్లే కొనుగోలుదారులు ఎక్కువైనప్పుడు అమ్మకందారులు తక్కువైనప్పుడు రేటు పెరుగుతుంది కదా. రేటు పెరిగి 20 గొర్రెలు ఇవ్వక 16 గొర్రెలు ఇవ్వడం, 12 గొర్రెలు ఇవ్వడం స్టార్ట్ చేశాం. అప్పుడు మళ్ళా రాష్ట్ర ఉద్యోగులతో మేము గొడవపడి గొర్రెల కాపర సంఘాల నాయకులము అందరము రిక్వెస్ట్ చేసి అప్పీల్ చేస్తే 1,20,000లో 1,11,000 మాత్రమే గొర్రెలకు ఇస్తారు. ఎవరు ఇస్తారు 1,11,000? మన NCDC నుంచి వచ్చిన డబ్బులు ప్రభుత్వం ఖజానాలో వచ్చి స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఖాతాలోకి పోతుంది. ఫెడరేషన్ MD చైర్మన్ కలిసి కలెక్టర్లకు ఇస్తారు పైసలు. నీకు రాకేష్కు శ్రీహరికి ఇవ్వరు డబ్బులు, కలెక్టర్లకు ఇస్తారు డబ్బులు. కలెక్టర్ ఖాతాలు ఇస్తే కలెక్టర్ ఎవరికి ఇస్తారు డబ్బులు? అక్కడే అయితే గొర్రెలు అమ్ముతున్నారో ఆ గొర్రెల కాడ పోగులేసి కొనుగోలుదారులతో ఫోటో దిగి గొర్రెలతో ఫోటో దిగి లారీ ఎక్కించినప్పుడు లారీ కూడా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ లారీ కూడా అదేమంటే జియో ట్యాగ్ పెట్టి ఆ లారీలో ఎక్కించి ఆ ఫోటో కొట్టిన తర్వాత అప్పుడు అక్కడ అమ్మకందారులకి తెలంగాణ రైతుకి ఏ పైసలు ఇవి అక్కడ అమ్మకందారులకి పైసలు ఇస్తారు. ఓకే, అక్కడ అమ్మకందారులకి పైసలు ఇచ్చి ఆ 1,11,000 ఇస్తారు అక్కడ అమ్మకందారులు. ఎట్లయితే మొదట్లో 1,11,000 తీసుకొని అమ్మకందారులు కొనుగోలుదారుల మధ్య సహజంగానే ఎక్కడైనా సరే నేరుగా ఒక మనిషికి లబ్ధి జరుగుతున్నప్పుడు ఇమీడియట్ గా తనకు సంబంధించి ఏమనుకుంటాడు, ఓకే రైట్ నాకు మంచి జరుగుతుందా అని చెప్పి పోటీ పెరుగుతారు. పోటీ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే అక్కడి లబ్ధిదారులు సార్ మా దగ్గర ఇంకా మంచిగా ఇస్తాం సార్, నేను సార్ ఇంకా తక్కువకి ఇస్తా సార్, ఇంకోటి ఎక్కువ ఇస్తా సార్ అని చెప్పి అది 1,00,000, 2 లక్షల యూనిట్లు అయిన తర్వాత అది స్టార్ట్ అయింది.
సంఘ నాయకులు మేము కూడా దాన్ని గుర్తించినాం. స్టార్ట్ అయ్యి 7 దాకా పోయింది అదంటే ఇక్కడికి వెళ్ళి 40 వస్తున్నాయి కదా, అప్పటికి 7 పోయిందంటే 90,000 ఇచ్చిన చాలుతాయి అనే దాకా పోయింది కదా. మన వైపు ఏం చేశారు, ఇక్కడ కూర్చో అక్కడ ఓడిందన్న, నాకు 90,000 నువ్వు ఉంచుకో, నా ఇంబర్రా ఒక మనిషిని తోలి మళ్ళీ నీకు ఎక్కించి పంపిస్తా, మళ్ళీ ఎట్లా రేపటి గొర్రెలు వస్తున్నాయి కదా అని చెప్పి అక్కడక్కడ జరిగినాయి. మా దృష్టికి వచ్చే కేసులు కూడా మీరు ఇప్పుడు మా ఆ కేసులకు సంబంధించిన వివరాలు కూడా నేను నీకు పూర్తి వివరాలు ఎక్కడెక్కడ ఏమేమి కేసులు రీసైక్లింగ్ కూడా కేసులు అయింది. అప్పుడు మళ్ళీ ఒక సమస్య మాకు ఏమి ఎదురైందంటే, వీళ్ళు ఇచ్చే 20 గొర్రెల ఒక పొడేల కోసం రైతులను గొర్రెల కాపర్లను జైలు పాలు చేస్తారా? ఇప్పుడు మీలాంటి ఇప్పుడు పనిచేసిన చేయాలన్నా ఏం స్కీమ్ ఉన్నా ఇది? అవును నన్ను ఇంకా ఆసుకోపోతే తెలియదు, నాకు నా 25% అయితే నేను యజమానే కదా, ఈ స్కీము నాకు 70 పైసలు ఆయన కావచ్చు, 20 పైసలు నాకు లేవా అన్న, నా గొర్రెలు నేను సాగుకోపోతే తెలియదు, కాసుకోపోతే తెలియదు, నాకు అమ్ముకునే హక్కు లేదు, ఓనర్ కదా. ఇలా ఓనరు కాంటాక్ట్ లేదు గవర్నమెంట్ తోటిగా, మనకు గొర్రెలు వచ్చేదాకనే గవర్నమెంట్ తో కాంటాక్ట్ ఉంది. తర్వాత దీన్ని అమ్ముకోవడం నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు. మనం ఒకళ్ళు కేసు పెట్టినా ఏమని కేసు పెట్టాలి? అట్లా సహజంగానే ఈ ఎంపిక చేసేటప్పుడు మేము ఒకటి జరిగింది కదా, ఎవరు అసలు వృత్తిలో ఉన్నా లేకున్నా గొర్రెల కుటుంబాలు అందరికి ఇచ్చినాం కదా. అందులో ఏం లేదంటే గొర్రెలు కాసుకుంటున్న సంఖ్య ఇప్పుడు కూడా తెలంగాణలో పరిశీలించు రాకేష్, ఇప్పుడు కూడా మళ్ళీ గ్రామాల్లో వినప్పుడు మీకున్నటువంటి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మీ ద్వారా పూర్తిగా వృత్తి మీద ఆధారపడే వాళ్ళ శాతం 10% లోపే ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ వృత్తిని వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు? మిగతా వాళ్ళందరూ కొందరికేమో వివిధ నచ్చినటువంటి వ్యాపారం, మెచ్చిన వ్యాపారం, వీలున్నటువంటి వ్యాపారాలకు, వ్యవసాయంలోకి అందరూ ఒకటే వృత్తి మీద పశుపోషణల మీద మాత్రమే గొల్లకుండా ఆధారపడి లేదు. రకరకాల వాళ్ళు దొరికినటువంటి అందుబాటులో దొరికినటువంటి దాంట్లో పోయి వీళ్ళు పోవడం వల్ల వీళ్ళు ఈ వృత్తికి దూరమయ్యారు, సరైన సహకారము అందక. ఈ దూరమైన వాళ్ళ అందరికి మళ్ళీ గొర్రెలు వస్తాయి. ఇప్పుడు పోయి కొత్తగా 20 ఏళ్ల కింద గొర్రెలు పనిచేసిన నేను మళ్ళీ పోయి గొర్రెలు వేయలేను కదా. మేము అందరం కలిసి 2-3 కలిసి ఒక దగ్గర పెట్టి ఒక ఆయనకి పెట్టి అది చూసినప్పటికల్లా అప్పటిదాకా ఉన్న దాంతో పోలిస్తే సంపద రోజు కొంచెం కొంచెం పెరగగానే ఊళ్ళలో స్కీమ్తో పాటు గొర్రెలతో పాటు గొర్రెలకు కావాల్సినటువంటి నివాసం, దొడ్లు కావాలి, జీవాలకు మేత కావాలి, రోగాలకు మందులు కావాలి, ఈ మిగతాకు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు కావాలి కదా రాకేష్. ఇవన్నీ ఈ వేగాన్ని తట్టుకునే స్థాయిలో అందలే గ్రామాలలో. ఇది వేగం కదా, 2 లక్షల యూనిట్లు ఒకటేసారి పల్లెల మీద పడేసరికల్లా అదనక 5-6 రాసుకున్నట్టు. దానికి తోడు నీళ్లు వచ్చినాయి. అంతకుముందు ఉన్నటువంటి పడవ భూములన్నీ, పాడోట భూములన్నీ అచ్చకట్టారు. అట్లే సబర్బం పెరిగింది. మీరు గమనించండి, పల్లెలలో ఈ ఎగువ మధ్య తరగతి ఉన్న భూములలో చుట్టూ ఫెన్సింగ్ వేసుకునే సిస్టమ్ వచ్చింది. అంతకుముందు జీవాలు పచ్చికబయలలో వేటి, పచ్చికబయలు బంద్ అయ్యి పచ్చికబయలలో ఫెన్సింగ్ స్టార్ట్ అయ్యి అట్లా ఫామ్ సిస్టమ్ వచ్చింది. మామిడి తోటలు, గోట్ ఫామ్ ఏముంటుంది, రాగానే వాళ్ళకి వీళ్ళు రానియరు. అట్లా జీవాల సంఖ్య పెరిగింది. జీవాల మీదకు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని కుచ్చుకుని ప్లాట్ల పేరు మీద సబర్బన్ ఏరియాలో, ఈ తోటల పేరు మీద చుట్టూ ఫెన్సింగ్ కంచెలు వచ్చినాయి. కొద్దిగా అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా నీళ్లు రావడం వల్ల, ఓ రకంగా వాటర్ సోర్సెస్ రావడం వల్ల అచ్చకట్టుపోయింది. ఇట్లా కొంచెం ఈ గ్యాప్ లో ఓకే లేదు, నేను 5 ఏళ్ళ గొర్రెలు పనిచేసి ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకుంటున్నా అని చెప్పి టక కొందరు దాన్ని మళ్ళా రీసైకిల్ చేసినటువంటి పరిస్థితి నిజం ఇది మనం ఒప్పుకోవాలి. కొంతమేరకు మొత్తమే గొర్రెలు వాడదని అబద్ధం. మీరు ఇప్పుడు పరిశీలించిన ఆనాడు 2014 నాడు గొర్రెల సంఖ్య 1,26,00,000 20 లక్షలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నీకు 3-4 కోట్ల గొర్రెల లబ్ధాలు ఉంటాయి. గొర్రెల సంఖ్య లభ్యత ఉంటది ఒకటి. తర్వాత 1,70,000 పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే రేటు పెరిగింది కదా మార్కెట్లో. ఈ 1,11,000 21 పెరిగి రాని పరిస్థితి, డిమాండ్ పెరిగింది. కాబట్టి పెరిగితే మనం ఆ పెరిగిన ధరకు అనుగుణంగా రావాలని చెప్పి ఆపిన మాలో కరోనా ఏదైనా ఒక రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కీలకంగా చూస్తుంది. మునుగోడు పైలకి వచ్చినప్పుడు మేము నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేసినాం. పైలట్ ప్రాజెక్ట్ కింద మునుగోడు అనే నియోజకవర్గంలో 2 జిల్లాల పరిధి ఉంటాయి. అది కొన్ని మండలాలేమో యాదాద్రి భువనగిరి ఉంటాయి, కొన్ని మండలాలు ఉంటాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి మునుగోడులో ఉన్నటువంటి మొత్తం గొర్రెల కురుకులకు సంబంధించి మొత్తం అకౌంట్లలో డైరెక్ట్ DBT, డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్, తర్వాత డైరెక్ట్ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేస్తే NCDC దగ్గర కదా మనం పైసలు తెచ్చుకున్నది. NCDCకి యూటిలైజ్ సర్టిఫికేట్ ఇస్తేనే, అంటే నువ్వు ఇచ్చిన 4,000 కోట్లు వాడుకుంటే సర్టిఫికేట్ ఇస్తేనే మళ్ళీ లోన్ ఇస్తారు. తెచ్చిన 4,000 కోట్లు, రాష్ట్ర మొత్తం 1,000 కోట్లు, మేము బట్టి 25% ఇవన్నీ కలిపి 4 లక్షల యూనిట్ల వరకు సరిపోయింది డబ్బులు. మళ్ళా వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే ఈ యూటిలైజ్ సర్టిఫికేట్ పెట్టాలి. అప్పటికే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది కదా, FRBM కింద ఈ అప్పు చూపెట్టాలని చూసింది. అప్పేమో అంతకుముందు తెచ్చుకున్నాం మనం 2015 కదా 4,000 కోట్లు తెచ్చుకుంది. లేదు, FRBM అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా, నాబార్డ్ ద్వారా, NCDs ద్వారా, నేషనల్ ఫైనాన్స్ ద్వారా రకరకాలు ఉంటాయి. ఆ ఏజెన్సీ ద్వారా వచ్చే డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేదాన్ని FRBM అన్నట్టు నిబంధన ఉంటుంది. అందులో ఇవి కూడా జమ చేసే ప్రయత్నం చేసి
ఇట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. కరోనా వచ్చింది, ఈ నగదు బదిలీ ఓ మేరకు ఫెయిల్ అయింది. ఇంకా రిప్లేస్ సర్టిఫికేట్ అంటే రైతు పోయి కొనుక్కోవాలి కదా, అకౌంట్లో పైసలు పడగానే ఎవరు కొనుక్కుంటూ పని చేసింది. ఇంకోటి మాకు ఈ మునుగోడు ప్రాంతం అనేది మళ్ళీ సబర్బన్, ఏది మన ఎల్బీ గారికి హైదరాబాద్ ఆనుకొని ఉంటుంది. ఎక్కువ ప్రజలు హైదరాబాద్లో ఉంటుంది, ఎక్కువ హైదరాబాద్ ఆనుకొని కానీ హైదరాబాద్ కానీ వచ్చి ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఖాతాలు డబ్బులు పడిన తర్వాత ఎవరు కొనుక్కోవాలని పరిస్థితి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ ఖాతాలు ఫీజు చేసి అప్పుడు మళ్ళీ వ్యతిరేకత వచ్చింది. కొంత మా ఖాతాలు నువ్వు ఎట్లా ఫీజు చేస్తావు, నువ్వు ఇచ్చిన 1,56,000 58,000 మాత్రమే తీసుకోవాలి కానీ మా మొత్తం డబ్బులు ఎట్లా తీసుకుంటున్నావు. అప్పుడు ఈ ప్లేస్ సర్టిఫికేట్ అనేది చర్చ వచ్చినప్పుడు ఏమైందంటే చాలా మంది రైతులు పోయి గొర్రెలు తెచ్చుకోలేదు. గొర్రెలు తెచ్చుకోకుండా ఏం చేశారు, అక్కడ రైతులతో మాట్లాడుకొని గొర్రెలు ఇడదించడం, ఆడి పంపడం. మొన్న రీసెంట్గా జరిగినట్టు తర్వాత 82,000 మంది జూన్లో డీడీలు కట్టాం. ఇప్పుడు ఏం చేసాం అంటే ఇప్పుడు నేను పాత పద్ధతిగా డాక్టర్ ఇచ్చింది కదా, చిట్టి చెక్కు చింపించింది కదా, డాక్టర్ డైరెక్ట్ అక్కడ లబ్ధాలకు ఇచ్చింది కదా. అట్లా కాకుండా ఇట్లా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి దీన్ని అవినీతిని అరికట్టాలంటే ఎట్లా అని గొర్రెల కాపర సంఘాల నాయకులతో, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలతో, కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ 2-3 రివ్యూలు జరిగినాయి. నేను కూడా 1-2 రివ్యూలకు జిల్లా స్థాయిలో అయిన రివ్యూ పోయా, రాష్ట్ర స్థాయిలో అయిన రివ్యూ కూడా నేను స్టేట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కూడా కాబట్టి అఖిల భారత వ్యాపార సభ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా. అంటే ఇప్పుడు మేము పెట్టిన షెఫర్డ్ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం, షెఫర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టి పనిచేస్తున్నాం. ఈ లైక్ మైండెడ్ పీపుల్, ఇట్లాంటి మనం ఇంతకుముందు అనుకున్న సోషల్ రివల్యూషనరీ థాట్స్ ఉన్నటువంటి లైక్ మైండెడ్ పీపుల్ తోటి సంఘం పెట్టి పనిచేస్తున్నట్టు ఈ 2 విషయాలలో మేము పోయి ఈ అవినీతి అక్రమాలను ఆపడానికి ఒక సోర్స్ ఉందని చెప్పి మేము సోర్స్ చెప్పాం. ఏం చేసామంటే డాక్టర్లు కాకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక బృందం పోయి లభ్యత చెప్పాలి, ఎక్కడ గొర్రెలు చెప్పాలి. డాక్టర్ల పాత్ర ఏముండాలంటే, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన పాత్ర ఏముండాలంటే ఇవి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా, 21 ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇవి మళ్ళీ రేపు పునరుత్పత్తికి ఉపయోగపడతాయని సర్టిఫై చేయాలి. అట్లా సిపిటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ టీం అని పెట్టారు. సిపిటి వాళ్ళకు సంబంధించినటువంటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ టీం నుంచి అంటే హైదరాబాద్ లోని పశుసంవర్ధక శాఖ నుంచి ఏడీలు పోతారు. లోకల్ మన సిద్దిపేటలు పోరు, ఏ లోకల్ జిల్లాకు లోకల్ ఏడీ పోడు, రాష్ట్రం నుంచి అలాట్ చేస్తారు. ఆ సిపిటి డాక్టర్ ఏడీ ఈ గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక జిల్లా అధికారి, ఆ జిల్లా అధికారి ఈ పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ కాని వాళ్ళు అన్ని జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. భూగర్భ శాఖ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, రకరకాల జిల్లాలో అన్నీ ఉంటాయి. హెచ్ఓడీలు ఆ సంబంధించిన ఒక జిల్లా స్థాయి అధికారి పోతాడు. వీళ్ళని పంపించి వీళ్ళు పోయిన రైతులకి గొర్రెలు పంచుకునే వాడేమో ఏడీ చూస్తాడు, ఆ మొత్తం ప్రాసెస్ కంటిన్యూ చేసి సంతకం పెడతాడు. వాళ్ళిద్దరు సంతకం పెట్టేటప్పుడు అక్కడ అమ్మిన రైతు ఫోటో, కొనుగోలు రైతు ఫోటో, 21 గొర్రెల ఫోటో ప్లస్ డీసీఎంలు ఎక్కిస్తారు. డీసీఎంది ట్యాగ్ ఏముంటుంది, జియో ట్యాగ్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ ఆ గొర్రెలు మొన్న రీసెంట్గా జరిగింది చెప్తున్నా, ఆ గొర్రెలు వచ్చి ఇక్కడ ఊర్లో దిగుతాయి. ఈ ఊర్లో దిగే కాడ కూడా ఖచ్చితంగా జియో ట్యాగ్ ఉంటుంది. లోకల్ మండల పశువైద్యాధికారి పోయి గొర్రెలు లెక్క పెట్టుకుంటాడు, అవి బతికినాయా, ఆ నామ్స్ ప్రకారం పిల్లలు ఉన్నాయా లేవో చూస్తాడు. ఇవి చూసిన తర్వాత లోకల్ ప్రజాప్రతినిధులు 2015 నాడు ఎట్లయితే మనము సభ్యుల ఎంపిక రోజు ఎట్లయితే మనం గ్రామ సభ పెట్టి గ్రామ సర్పంచ్ని గ్రామ ప్రజాప్రతినిధులు ఎట్లా పెట్టామో, మొన్న కూడా గొర్రెలు దిగిన తర్వాత కూడా ఊళ్ళో గొర్రెలు దిగినని గ్రామ పంచాయతీ సర్పంచ్ ధృవీకరించాలి. గ్రామ విఆర్ఓను, పంచాయతీ సెక్రటరీ, పశు వైద్యాధికారి చూసి మళ్ళా ఫోటో దిగి ప్రజాప్రతినిధులతో పంపిణీ చేస్తాం. పంపిణీ అంటే ఓ ఫార్మల్ ఫోటో దిగుతాం, గొర్రెలతో గొర్రెలు లబ్ధిదారులు గొర్రెలతో కలిసి ఫోటో దిగుతాం. అప్పుడు డీసీ మూలకెళ్ళిపోతుంది. ఈ అందరి సంతకాలతో పెట్టినటువంటి ఇక్కడ పంపించినటువంటి సిపిటి ఏడి, మళ్ళీ ఇక్కడ లోకల్ సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి మండల పశు వైద్యాధికారి ఇచ్చినటువంటి కాగితాలు ఇచ్చిన తర్వాత కలెక్టరు దగ్గరికి ఏడి ఫైల్ పెడతారు, జిల్లా పశు అధికారి. ఆ ఫైలు ఈ అన్ని టాలీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రైతు అకౌంట్కి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది నా రాకేష్ స్కీమ్. ఈ స్కీమ్లో ఏ 2 రూపాయలు వచ్చిందన్న దాంట్లో నేను మళ్ళీ నీకు ఇస్తా, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తా. ఏసీబీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్కీమ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కాదు, రచ్చ అంటున్నా. రచ్చ ఏంటంటే ఫెసిలిటేటర్ అంటే గొర్రెలు పోయిన కాడ రైతు ఉరికొచ్చి గొర్రెలు ఇస్తా అన్నాడు. ఈ రైతులందరినీ సమన్వయం చేసి ఆ రైతులకు డబ్బులు ఇంతమందేమో ఆనే చెక్ ఇస్తాం మనం. ఫస్ట్ మొదటి మీద ఏం చేసి ఉంటాం, ఫస్ట్ డైరెక్ట్ చెక్ ఇప్పి గొర్రెలు ఎక్కియంగానే ఆనే ఇచ్చేసినాం. అదే రోజు అకౌంట్ పడితే పైసలు తెల్లారే. కానీ ఇప్పుడు అట్లా ఇస్తున్నాం కదా, వీడికి వచ్చినాక కదా ఇవ్వాలి. కాబట్టి రైతులు అక్కడ భయపడి ఏ రైతు ముందుకు వస్తాడు, తెలంగాణకు పోయాక వాడు చెక్ చేయకపోతే, డాక్టర్ సంతకం పెట్టకపోతే, పొంగి యాక్సిడెంట్ అయితే అప్పుడు ఏం చేసినట్టే కొందరు ఈ స్కీమ్లో అదివారికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు కొందరు ఫెసిలిటేటర్ అంటే సమకూర్చేటోడు. కొందరు ఆర్థికంగా బలపడే వాళ్ళు ఆ మిగతా రైతులకి జమానతు పడి మీకు డబ్బులకు నేను జిమ్మదారి వాళ్ళ మధ్య లావాదేవీలు
జీవాల బేరంలో ఆమె జీవం ఎక్కి దిగే వర్గాల జీవాల బేరంలో సహజంగానే కొంత చేతులు మారుతాయి డబ్బులు. అట్లా అక్కడ కూడా నీకు లబ్ధిదారులకు సంబంధించి అక్కడ కొనుగోలుదారులకు అమ్మకందారులకు మధ్య ఫెసిలిటేటర్ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత ఏడి ఉండే ఆడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఆయనే ఉన్నాడు, ఫెసిలిటేటర్ ఉంటాడు. ఈ ఫెసిలిటేటర్ ఉండడానికి సంబంధించి అక్కడ రైతులు నగదు డబ్బులు కడతాడు, ఈయన అకౌంట్లో డబ్బులు పడక తీసుకుంటాడు. ఇప్పుడు జరుగుతున్న రచ్చ అంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఏంటంటే ఫెసిలిటేటర్ పేరు మీద ఒక అతను మైనూద్దీన్ ఉంటాయని అక్కడ ఉండి అక్కడ రైతులు డబ్బులు నేను ఇస్తానని వాళ్ళకు ముఖాబిల్ల పడి ఈయన అకౌంట్లో డబ్బులు వేయించుకొని గొర్రెలు ఎలగొట్టింది. ఇక్కడ స్కీమ్ ఆగిపోయింది. అక్కడ రైతులు వచ్చి మేము గొర్రెలు ఇచ్చినాం కదా మాకు డబ్బులు రావాలని అక్కడ రైతులు వెళ్ళికొచ్చారు. గొర్రెలిస్తే నీకెందుకు డబ్బులు రావాలంటే వేరే అకౌంట్లో ఒక ఫెసిలిటేటర్ అనేటటువంటి ఒక అతని పేరు ఇప్పుడు బాగా వాడుతూ వస్తున్న మొయినుద్దీన్ అనే ఆయన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అకౌంట్ తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఈడీ దాడి చేస్తుంది, హరీష్ రావు అరెస్ట్ చేసినందుకో, శ్రీనివాసరావు అరెస్ట్ చేసినందుకో, కేసీఆర్ అరెస్ట్ చేసినందుకో కాదు. చర్చ అంటే తమి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి మాట్లాడితే చర్చ అంటారు. ఏం లేదు, గాలికి నేను ఏదైనా మాట్లాడతాను, నీ మీద దుమ్ము పోతాను, నువ్వు దులుపుకో, దాన్ని రచ్చ అంటారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈడీ వచ్చింది శ్రీనివాసరావు కోసం రాలేదు. ఈడీ వచ్చింది ఆ మొయినుద్దీన్ అనేటోడు రైతులకు డబ్బులు ఇవ్వకుండా పోయి దుబాయ్లో పడ్డాడు కదా, ఆ పైసలు ఏరున్నాయి. ఇప్పుడు పైసల కోసం ఈడీ వచ్చింది, పరిశోధన శాఖ పంపించింది. మరి మీ డిపార్ట్మెంట్లో రైతుకి ఇవ్వకుండా కట్టింది పోయినాయి పైసలు. అప్పుడు ఏంటంటే స్టేట్ ఎండీ కదా సంతకం పెట్టింది కాబట్టి ఎండీ దగ్గరికి పోయారు. మంత్రికి ఓఎస్డీగా కళ్యాణ్ ఉన్నాడు కదా, వీళ్ళు పరిశీలించే క్రమంలో ఎవరు కొడతారు, రాకేష్ నేను గాలికి అంట ఇప్పుడు నువ్వు బాగా నాస్తికులు అంట, ఈ నాస్తికులలో ఎక్కువ మావోయిస్టులే ఉంటారట, నీకు మావోయిస్టులతో సంబంధాలు ఉంటాయి, నీకు సంబంధాలు ఎందుకు రుజువు చేసుకోవాలని ఎన్ఐఏ అనేది వచ్చి నిండు కేసు లోపలెత్తాడు. అంతే, దానికి కారణం ఏముండదు. ఎప్పుడు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు అంటే మన సాయిబాబా సార్ ఉన్నాడు 10 ఏళ్ళకి. ఎన్ని ఏళ్ళకి వచ్చి ఉంటాను? 10 ఏళ్ళు. ఏమన్నా ఉందా అందులో ఎఫ్ఐఆర్ ఉందా? నువ్వు పరిశీలించవు కదా. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కడానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఆరోపణ చేయడం. ఆరోపణ నిర్ధారణ ఎప్పుడైతుంది, ఎఫ్ఐఆర్ ఎప్పుడైతుంది, ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇస్తా. ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడ కూడా సైంటిఫిక్ అలిగేషన్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ లేకుండానే లీకేజ్ ఇస్తారు. ఏదైనా ఒక విచారణ జరిగేటప్పుడు విచారణ అధికారి మాట్లాడాలి లేదా బాధితులు మాట్లాడాలి. అది ఏది కాకుండా పేపర్ లీకేజ్ వస్తుంటాయి. ఆ లీకేజ్ల పేరుగా అది నువ్వు యాజ్ ఏ ఒక యాక్టివిస్ట్గా, ఒక డెమోక్రటిక్ ఆలోచనపరుడిగా, ఒక తత్వ ఆలోచించేటటువంటి ఒక ఆలోచనపరుడిగా ఇది దాని మీద ప్రభావం చూపెట్టదా రేపటి విచారణ మీద? ఎవరిస్తున్నారు లీకేజ్? నేను మళ్ళీ చెప్తున్నా, సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఈ మొత్తం అవినీతి ఏమైనా జరుగుతుంటే చెయ్యండి. కానీ ఈ చర్చ ఎందుకు బంద్ అయింది? 4,000 కోట్లు ఖర్చు అయినాయి, 4 లక్షల మందికి ఆల్రెడీ లబ్ధి జరిగింది, 82,000 మంది డీడీలు పెండింగ్ ఉన్నాయి, 82,000 మంది డీడీలు పెండింగ్ ఉన్నాయి. ఇదేమో అత్యంత సీక్రెట్స్ గా పశుసంవర్ధక అధికారుల ద్వారా మీ డీడీలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ 82,000 నాకున్న ఇప్పుడు నాకు పూర్తి స్థాయి సమాచారం లేదు కానీ అంచనా కొద్ది చెప్తున్నా 50,000 మంది ఆల్రెడీ ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి అప్లికేషన్లు పెట్టున్నారు ఆల్రెడీ. నిజమే, జర్షెఫ్ కాసేపు మొయినుద్దీన్ చేసినా, రామచంద్రరావు చేసినా, కళ్యాణ్ చేసినా, ఎవరు నేరం చేసినా మీ ఎన్ఐను బృందానికి నేను మళ్ళీ ద్వారా ఎన్ఐన్ ప్రేక్షకుల ద్వారా చెప్తున్నా, నిజంగానే అవినీతి ఏమాత్రం జరిగి ఉన్నా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి లీగల్గా మీరు ఏ చర్య తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మేము కూడా చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. కానీ దీని సంగతి ఏంటో చెప్పుకుంటున్నాం. స్కీమ్ నడిపే ఉద్దేశం ఉంటే 82,000 మంది సంగతి చెప్పు, 2 లక్షల రూపాయల నగదు బదిలీ చేసి 2 లక్షల రూపాయల నగదు బదిలీ చేసి మొత్తం ఇప్పటికే సభ్యులు ఉన్న వాళ్ళు కాదు, మొత్తం నూతన సభ్యులు నూతన సొసైటీలు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడే అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు 200 రోజులకు వస్తే ఒక పశుపాలకులకు సంబంధించి నీ ప్రజాపాలనలో ఒక పశుపాలకుడు మంత్రి ఉండడు. నీ ప్రజాపాలనలో 15% ఉన్నటువంటి పశుపాలకుల నుంచి 2 ఉంటారు, ఒక కుర్బాయికు గొల్లాయని. నీ సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో నీ ప్రభుత్వం చేసినటువంటి జీతభత్యాలు ఉన్న కాంట్రాక్టులకు ఇచ్చేటటువంటి డబ్బులను రేపు 2 లక్షల రుణమాఫీ కోసం వేగవంతంగా నేను చేస్తున్నాను. గట్ట ఇది కూడా అనౌన్స్ చేయి. 2 లక్షలకు సంబంధించినటువంటి నగదు బదిలీ చేస్తా అన్నావు కదా, ఈ మిగిలిన 3 లక్షల మందికి ఎప్పుడు చేస్తావో చెప్పు. ఈ విషయంలో మౌనం ఎందుకు, ఆ విషయంలో రచ్చ ఎందుకు అంటున్నా. చర్చ రెండింటినే జరగాలి. గొర్రెల స్కీమ్లో స్కామ్ గురించి చర్చించుకుంటూ ఈ స్కీమ్ కంటిన్యూటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. ఇది 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 పశుపాలకులను మోసం చేసే ప్రజాపాలన కాదు అంటున్నాం. ఇది ప్రజాపాలన ఎట్లయితే అంటున్నా, కులపాలన అంటున్నాను. నా ఆరోపణ ఇది. నేను నేను గాలికి బురద తడతలేను, నీ మీద దుమ్మెత్తి పోస్తున్నాను. చూడు అంటున్నా, ఎమ్మెల్యేల సంఖ్య చూడు, మంత్రుల సంఖ్య చూడు, కార్పొరేషన్ చైర్మన్ల సంఖ్య చూడు. నిన్న కాకుండా పార్టీ ప్రతినిధులకు సంబంధించి పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి దాంట్లో
పార్టీ ప్రతినిధులు ఉంటారు కదా, అధికార ప్రతినిధులు కావచ్చు, రకరకాలు ఉంటాయి. యంత్రాంగంలో చూడు, నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ నేను మాట్లాడుతున్నా. నీ ప్రజాపాలన కులపాలన, నీ ప్రజాపాలనలో పశుపాలనకు ప్రాధాన్యత లేదు. ఉంటే ఇప్పుడైనా నేను ఏమంటున్నా, ఇంకా 6 నెలలు అయింది కదా, ఇంకా నీకు 5 ఏళ్ళు కదా ఓటేశ్వరు. ఈ 4 ఏళ్ళని అర్థం, ఆ రానుండా 4 ఏళ్ళ అర్థంలో ఏం చేస్తావో కూడా ప్రకటించు కనీసం. నువ్వు ఆగస్టులోగా మొత్తం 2 లక్షల రుణమాఫీ నేను చేస్తూ పెడతా అంటున్నావు కదా, 50-60 లక్షల మంది రైతులకు. ఈ మిగిలిన 3 లక్షల మంది కదా మేము ఇంకా. నేను 60 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నావు, సంతోషం, ఆహ్వానిస్తున్నాను, నేను రైతు బిడ్డనే. అదే సమయంలో మా 3 లక్షల మందికి ఇస్తానన్న 2 లక్షల, మరి 2 లక్షలు మాది కానీ 3 లక్షలు కదా. 60 లక్షల మంది గురించి ఆగస్టులో చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఎదురైన దేవుడు అలా ఏడు పోతాడు. కాడు కొండపోసమ్మ కాడిపోతే కొండపోసమ్మను, ఏడుపాయ కాడిపోతే ఏడుపాయలు, యాగిరిగుట్ట పోతే యాగిరిగుట్ట, భద్రాచలం పోతే భద్రాచలం, యములా రాజన్ దగ్గర యములా రాజన్ దగ్గర పోయి కదా. ఇప్పుడు దయచేసి చెప్తున్నాను నీకు, మా కొమ్మరేని మన దగ్గర పోయి ఒట్టేసి చెప్పు, ఈ 3 లక్షల మందికి 2,40,000 మంది ఆగస్టులో చేస్తావా? లేదు ఇంకా మిగిలినటువంటి ఇంకో 13 లక్షల మంది ఇంకా సభ్యతను దూరం అయ్యి 2015 క్లోజ్ అయింది కదా, ఇంకా సొసైటీలు కానీ గ్రామాలు ఉన్నాయి, ఇంకో 2,000 సొసైటీలు అయ్యే అవకాశం ఉంది, ఇంకో 13 లక్షల మంది సభ్యులు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటి వరకు చేస్తావు? ఈయన మొక్కిను కదా, నేను కొత్తగా నా కోసం మొక్కమనలే. నేను 60 లక్షల మంది 50 లక్షలు ఎంత నాకు నాట్ షూర్ చెప్తాను. వాళ్ళ మా పర్సంటేజ్ ఎంత రాకేష్? జనరల్ పర్సంటేజ్ లెక్కలు తెలుసు కదా నాకు. 60 లక్షల మంది రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నావు నువ్వు, మరి ఎంత శాతం? 3 లక్షలు కాదు, మా 5% గురించి కూడా కొద్దిగా నోరిపి మాట్లాడుకుంటున్నావు. జనాభాలో 14% ఉన్నావు, కానీ నువ్వు పంపిణీ చేస్తున్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి సాయంలో మాది 5% కదా. కార్పొరేషన్ ఆర్భాటంగా ప్రకటించడం, దానికి ఇంకా అధికారులు సార్ రేపు ప్రకటించాం. కార్పొరేషన్ ప్రకటించి ఓ ఫ్యాన్ ఫ్యూన్ ఇచ్చుడు కాదు. కార్పొరేషన్ అన్ని ఏం చేస్తారు దాన్ని? జనరల్ గా ఓ ఫ్యాన్ ఇస్తారు, ఓ ఫ్యూన్ ఇచ్చి, ఓ ఆఫీస్ ఇచ్చి, ఓ గన్మెన్ ఇస్తారు, మా అయితే వెహికల్ ఇస్తారు. అట్లా మా కార్పొరేషన్ కూడా ఏం చేస్తావు? 8,000 కోట్లు కేటాయిస్తావు, అవి దేనికి? దానికి టైం బాగా బాగుపడతాయి, అది కూడా ప్రకటించమంటున్నావు. ఇప్పుడు ప్రకటిస్తున్నావు కదా 2 లక్షల రైతు బంధు గురించి గమనించడం లేదా మిత్రమా? మళ్ళీ గమనించు. ఇగో అద్దె క్రమంలో ఉన్న వాళ్ళకు ఇంతమందికి ఇచ్చినాం, ఏ క్రమం వాళ్ళకు ఇంతమందికి ఇచ్చినాం, 2 ఎకరాల వాళ్ళకి ఇంతమంది గట్టి మా లెక్క కూడా ఏర్పడాలి. అంటే నువ్వు ఎన్నికల హామీలో మీ నాయకుడు రాహుల్ గాంధీ మీరు జనగణన చేస్తామన్నారు, జనగణనలో కులగణన కూడా చేర్చుతామన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఒక చిన్న లాజిక్ రాకేష్, లాజిక్ అర్థం కాని బీసీ కమిషన్ బీసీ కులగణన చేస్తుంటారు, అది బ్లండర్, ద్రోహం బీసీలకు జరుగుతుంది. అట్లా చేస్తే మొత్తం జనగణనలో కులగణన జరగాలి తప్ప ఓన్లీ బీసీల గణన అన్నాం అనుకోను. అధికార యంత్రాంగంలో ఓన్లీ బీసీల గణన చేసి మొత్తం జనాభా లెక్క లేకపోతే ఇప్పుడు అక్కడక్కడ ఈవీఎంలలో వస్తుంది పోలైన ఓట్లు, మొత్తం అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, మొత్తం ఓట్ల సంఖ్య, పోలైన ఓట్ల సంఖ్య ప్లస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్య చూస్తే అభ్యర్థులకు వచ్చిన సంఖ్య పోలైన ఓట్ల కంటే ఎక్కువ వస్తుంది, ఆ మెజార్టీ అంతకంటే తక్కువ ఉంటుంది. అవును, మీరు పరిశీలించండి. నేను ఇది ఆరోపణ కాదు, నేను కొన్ని చూసిన. అలాగే కూడా అదే ఆరోపణ ఉన్నది. మరి రేపు కూడా నువ్వు బీసీ కులగణన చేస్తావు, బీసీలను తక్కువ చూపెడతావు, మొత్తం జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు లెక్కలు వెళ్ళి తీయాలి? అది మోసం జరుగుతుంది. అట్లా మొత్తం జనగణనలో భాగంగా కులగణన చేయి, అందులో బీసీల సంఖ్య ఎందుకు తెలుసు అంటున్నావు నువ్వు. ఓన్లీ బీసీల కుల లెక్కలు తెలుస్తామని ఈ మధ్య బీసీ కమిషన్ ఏదైనా ఉంటుంది, చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పటిదాకా బీసీలకు, ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కానీ, స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ, జనవలసిన రేకపోవడానికి ఒకటి 50% అనేది ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారు? 50% అనేదానికి ఏమని సుప్రీంకోర్టు ఎందుకు ఆపింది? లెక్కలు సరిగా లేవు అన్నది. అడవిలకు పులిని ఎవరైనా జూన్లో చూస్తాం ఎక్కువ అని. మన గనవరాని పుల్ల గురించి అడవిలో ఉన్న పుల్లకు లెక్కలు ఉంటాయి, ఆకాశంలో ఎగిరే పక్షులకు లెక్కలు ఉంటాయి, నీళ్ళలో ఉన్న చేపలకు లెక్కలు ఉంటాయి. మనుషులు లెక్క పెట్టాడు ఎంతసేపు అనుకుంటే. అక్కడే బీహార్ ప్రాక్టికల్ గా రుజువు చేస్తూ పెట్టింది. నీవు ఒక బృందాన్ని బీహార్ పంపిస్తే వాళ్ళు ఎంత చేసారో చెప్తున్నారు నీకు. ఒక్క సమగ్ర సర్వే మీద, కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఒక్కడే రోజులో రాష్ట్రపతి లెక్క దొరికింది. అందులో ఆ రోజు నిర్దిష్టంగా పెట్టి అయిపోయేది. సరే అని ఇప్పుడు ఆయన ఏదో ఒక చక్క వేయలేదని కదా ఆయన పక్క కూర్చోబెట్టారు. ఆయన 140 నుంచి 39 ఎందుకు తెచ్చిర్రు? అన్ని చక్కగా వేయలేదని. అందులో గొల్లకొమ్మలకు సంబంధించిన లోనే కావచ్చు, ఇంకా రకరకాలు ఉండొచ్చు. అందులో ఇది కూడా ప్రధానమైన అంశంగా కూడా ఉండొచ్చు. అది ఆ అంశాన్ని ఎత్తుకునే కదా నువ్వు వచ్చిన అధికారులకు. కాబట్టి నువ్వు ఇప్పుడు జనగణనలో భాగంగా కులగణనలో బీసీ గణన చేయి, కానీ ఒంటరిగా బీసీ గణన చేస్తే అది సంపూర్ణ న్యాయం జరగదు. ఒకటో వెంటనే చేసి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మా అమెండ్మెంట్ చేయి, చట్టం చేస్తే చేయొచ్చు. మనకు పక్కన తమిళనాడులో 67% రిజర్వేషన్ అమలు కదా, బీహార్లో 70%, మిగతా రాష్ట్రంలో ఆ రాష్ట్రం చట్టం చేసుకోవచ్చు.
చాలా అలాగే విచిత్రం. తమిళనాడులో ఉంది 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్. రాకేష్ చాలా విచిత్రం. ఈబీసీల రిజర్వేషన్ ఏ ప్రాతిపదిక చేసి ఏ లెక్కలు ఏం చేసిరు తను? ఈబీసీలు 10% పేదలు ఉన్నారని ఏ లెక్కలు చేసిరు? మనము అగ్రకులాల్లో పేదలకు వ్యతిరేకం కాదు, అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఉంటారు, కానీ ఆ పర్సంటేజ్ 10 అనేది ఏ లెక్కలు చేసి అంటున్నాం. అసలు జనాభాలో వాళ్ళ శాతం ఎంత లేకపోతే పేదల సంఖ్య 10 ఉందని చెప్పి ఇలా మొత్తం ఎంత తమిళ దుఃఖం వస్తుంది ఒకసారి ఆలోచిస్తే. ఇలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంవత్సరానికి 700 నుంచి 760 పోస్టులు భర్తీ అయితే 76 మంది. రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, ఎకనామిక్ వీకర్స్ నుంచి కాదు, సోషల్ ఎకనామిక్ సామాజిక ఆర్థిక వెనుకబడతానికి ఇచ్చారు. సామాజిక కొట్టేసి ఆర్థిక వెనుకబడతాను పేరు మీద ఎస్సీ ఎస్టీ ఓబీసీల కంటే మీరు మన మార్కులు కానీ ఇంటర్వ్యూ కానీ చూడండి మిత్రం. ఒక యాక్టివిస్ట్ నేను రాకేష్ అంటే నువ్వు నాకు చేసిన మన వీడియో కూడా చేసిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ మొత్తం. కాబట్టి దానికి రాని అట్టకి ఆటంకి అడ్డము మనకాడికి రాగానే బీసీల కాడికి రాగానే ఎందుకు వస్తుంది అంటే మేము మళ్ళీ ఓ పశుపాలకుని ప్రజాపాలనలో మమ్మల్ని భాగస్వామ్యం చేయి అంటున్నాం. మాకు అడ్డమైన భాగస్వామ్యం ఎక్కువ మా జనాభా నిష్పత్తి ప్రకారం ఇయ్యి అంటున్నాం. మా లెక్కలు మేము చెప్పుడు కాదు, అధికారం నీ దగ్గరనే ఉంది కదా, నువ్వు ఆ ఎన్నికల ముందు చెప్పినట్టు దాని ప్రకారము జనగణనలో కులగణన చేసి బీహార్ ఆల్రెడీ పక్క ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎట్లా చేయమంటాం అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది. మిగతా విషయాలన్నీ చేస్తలేవు, మిగతా వాటిని ఆలోచన తీసుకొని ఈ పక్కన నిన్నాక మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఒడిశాలో రైతులకు సంబంధించినటువంటి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ పార్టీ ఏదైనా కాక పక్కనే ఆంధ్రప్రదేశ్లో నిన్న వెంటనే 2-3 విషయాల్ని వెంటనే సంతకం పెట్టి దాన్ని అమలు చేస్తూనే ఉన్నాడు, స్టార్ట్ చేసిండు. నువ్వు 6 నెలలు అయింది కదనే. ఈ కాంట్రాక్టులకు డోకాలే ఉండదు, అందరూ తెలుసు. కాంట్రాక్టులకు వీళ్ళ కాంట్రాక్టులు ఎవరెవరు వాళ్ళకి ఎట్లా వస్తున్నాయో, ఇవాళ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టులకు సంబంధించి ఏం జరుగుతుందో ఆ చర్చలు కుదర్చుకోదు. కానీ అంటే మీ అవసరాలకు మీ ఉపయోగాలకు మీ ప్రాధాన్యత క్రమాలకి రాని సమయ అడ్డం ఇంత సమయం మీ కొద్ది సమయంలో నేను ఉంటుంది కదా, దీనికి అడ్డం రాని కాలం సమస్య సమయభావం సమస్య మాకాడికి రాగానే ఎందుకు వస్తుంది అంటే మీ ప్రాధాన్యతలోనే ఎక్కడో మీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలోనే మేము లేనట్టున్నాము. కాబట్టి మేము అంటున్నాం ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు, ఇప్పటికైనా సరే మీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో పెట్టుకోండి, కులగణన చేర్చండి, జనగణనలో కులగణన చేర్చండి, సపరేట్ బీసీ గణన కాదు, ఓన్లీ బీసీల లెక్కలు కాదు, మళ్ళీ చెప్తున్నాం జనగణనలో కులగణన చేర్చండి. అందులో ఎంత వస్తే అంతే చట్టసభలలో ఇమ్మీడియట్గా స్థానిక సంస్థలను రేపు స్థానిక సంస్థలను ఇమ్మీడియట్గా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇది అడ్డం పెట్టి దాన్ని స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతుంది. అధికార పాలన 6 నెలల మళ్ళీ ఇంకేం రోజులు ఉంటుందో తెలియదు. కాబట్టి స్థానిక సంస్థలు నిర్వీర్యం కావద్దు. ఎంత నాయకత్వం వస్తుంది? 14,000 గ్రామ పంచాయతీలు సర్పంచులు వస్తారు, ఒక్కొక్క ఊళ్ళో 10 నుంచి 15 మంది వార్డు మెంబర్లు వస్తారు, ఎంపీడీసీలు వస్తారు, జెడ్పీడీసీలు వస్తారు. ఇదంతా మనం బహుజన నాయకత్వం ఎదుగుతుంది కదా. ఒక 10 ఏళ్ళు ఆలోచించి ఒకసారి ఈ 10 ఏళ్లలో సంవత్సరం 74 మంది చొప్పున 75 మంది చొప్పున ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద 750 మంది ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయాయి, ఇండియన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ వచ్చేసి. అట్లా ఒక 10 ఏళ్ళు మన తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలలో కనుక మనకు మన జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చి మన బడ్జెట్లో వస్తే ఒక్క 10 సంవత్సరాలు ఆ రోజు రిజర్వేషన్ ప్రాతిపదిక ఏం పెట్టుకున్నాం? ఇండియన్ యూనియన్ రిపబ్లిక్ లో రిజర్వేషన్ 10 సంవత్సరాల కాలపరిమితి పెట్టుకొని రివ్యూ చేయమన్నారు, క్లోజ్ చేయమని లేదు. అమలు తీరుతెన్నులు ఇది అమలు అవ్వడం వల్ల ఎంతమందిలోని వాళ్ళ ఆర్థిక ప్రగతి కానీ వాళ్ళ సామాజిక ప్రగతి కానీ వాళ్ళ జీవన ప్రమాణాల్లో లైఫ్ స్టైల్లో ఏ మేరకు వాళ్ళలో వచ్చిందో పరిశీలించి రివ్యూ చేయమన్నారు. ఏం లేదు, సంవత్సరానికి ఒకసారి 10 సంవత్సరాలు పొడిగించి ఏం చేసారు? మెల్లమెల్ల మీరు ఆలోచిస్తాం. పేరుకు రిజర్వేషన్, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్కి పోతుంటాయి. ఒకనాడు బ్యాంకులు జాతీయకరణ వీళ్ళ పార్టీ, ఇవాళ అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ బ్యాంకులు జాతీయం చేసింది. కానీ ఇవాళ వీళ్ళంతా ప్రైవేటీకరణ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి ఒక శాఖనే పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ కూడా పోతే అసలే ప్రభుత్వ రంగం వల్ల రిజర్వేషన్ నామమాత్రం, అది జనాభా నిష్పత్తి ప్రకారం లేదు, దానికి సైంటిఫిక్ లేదు. ఇవి ప్రైవేట్ పరం పోతే రిజర్వేషన్ ఏడున్నట్టు చాలా మంది బాధపడుతుంటే నవ్వుతుంటారు. ఏడుంది రిజర్వేషన్? ప్రధానమంత్రి పదవి ఉందా? ఎమ్మెల్యే పదవి ఉందా? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉంటే ఇది పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇండియన్ డెమోక్రసీ పార్టీ రిప్రజెంటేట్ చేస్తుంది. పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఈ కుల రిజర్వేషన్ అనేది అసలు అమలుకు ఆ పార్టీ కదా డామినేట్ చేసేది. పార్టీ అధినాయకత్వం ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆయన ఇచ్చినప్పుడు పార్టీ భావజాలను మాట్లాడాలి. ఇది వేరే మాట్లాడితే పార్టీ ఫిరాయింపులు చట్టం కింద నేను తీసేయచ్చు. మరి అక్కడికి నీ ఐడెంటిటీ ఎక్కడి అర్థం చేయించగలుగుతున్నా రాకేష్? నీ ఐడెంటిటీ ఎక్కడి అంటున్నా. ఒకవేళ ఒక దళితుడు ఇవాళ బీజేపీకి సంబంధించి దేశంలో ఒక ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్ చట్టం ప్రకారం 15% ఎస్సీలు
7% ఎస్టీలు అమలు జరిగి దానికి ఎమ్మెల్యేలు ఎంపీలు వేరనుకుందాం. ఆడ దీని గురించి మాట్లాడితే ఆయన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్టీ ప్రణాళిక కింద డిస్మిస్ చేయొచ్చు కదా. ఇది పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కదా. వాళ్ళ దగ్గర ఉండే చర్యలని కాబట్టి ఈ చట్టసభలో బీసీలకు కూడా రిజర్వేషన్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఈ పర్సంటేజ్ రేషియో పెరుగుతుంది కదా. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కలిపి సమాజంలో ఉన్న జనరల్ శిల్ప ప్రకారం రిపేటివ్ ఉన్నప్పుడు అప్పుడు సొంతగా ఇప్పుడు ఒంటరి ఫీలింగ్ ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా అయితే నాకు ఎంతసేపు నా కుర్చీని మళ్ళీ సీట్ ఎట్లా పంచుకోవాలి, ఉన్న సీట్ ఎట్లా పడుకోవాలి దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి సమాజంలో మార్పు మీరు అంటే సామాజిక విప్లవకారుడిగా కులానికి వచ్చడం అనేది కాకుండా నా కులంతో పాటు మేము ఎంతమందిమో మాకు అంత బాట, మా తోటి అణగారిన శ్రామిక ఉత్పత్తి కులాలందరిది అదే బాట. ఓకే, కుల స్పృహ ఉండడం, కుల చైతన్యం ఉండడం, ఆ కుల చైతన్యం సామాజిక చైతన్యంతో కలిగినటువంటి నాయకత్వం చేతిలో ఆ కుల సంఘం ఉండడం అనేది మారోజు వీరన్న కలగలిగినటువంటి విషయం. దాన్ని మారోజు వీరన్న పార్టీగా నేను లేకపోవచ్చు, మారోజు వీరన్న పార్టీ నడతలేకపోవచ్చు, కానీ ఆ ఆలోచనని ఆచరణలో బిందు రూపంలోనైనా సరే దాన్ని ఆచరణ పెట్టే ఈ బోనస్ లైఫ్ ను వృధా ఎందుకు చేసుకోవాలి, ఆ మేరకు ఏ మేరకు వీలైతే ఆ మేరకు దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడున్నా నేను జీవించిన కాలం, నా జీవిత కాలం ఖచ్చితంగా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ పోరాటాలకు సంబంధించినటువంటి, అది ఆత్మగౌరవం అనేది అంటే స్వయం గౌరవం అనేది అది ప్రాంతీయ గౌరవం కానీ కుల గౌరవం కానీ స్వయం గౌరవం. తెలంగాణ స్వయం గౌరవ పోరాటం చాలా మంది మాట్లాడతారు తెలంగాణ గురించి, మీరు కూడా ఇంతమంది మాట్లాడతారు తెలంగాణ పోరాటం ప్రాంతీయ ప్రజాస్వామ్యం. తెలంగాణలో నేడు అణగారిన వర్గాలకు సంబంధించి ప్రజాపాలనలో కానీ మనం అనుకుంటున్నటువంటి ప్రజాస్వామ్య పాలన కానీ మొత్తం తోటి శ్రామిక ఉత్పత్తి సేవా కులాల ప్రజలు భాగస్వామ్యం చేసే క్రమంలో మా పశుపాలకులకు సంబంధించి కూడా అందులో భాగస్వామ్యం కావాలనే ఆకాంక్షతోటి నేను కార్యకర్తగా యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను. మీలాంటి సోషల్ యాక్టివిస్టులు చాలామంది కూడా ఈ అనుమానాలన్నీ మీ ద్వారా ఇప్పుడు ఎన్ఐఎం ద్వారా అయినా సరే స్కీమ్లో స్కామ్ పేరు మీద రచ్చ బంద్ చేసి స్కీమ్ గురించి చర్చిద్దాం రండి. లోపాలుంటే సరిదిద్ది మరింత పకడ్బందీగా ప్రజాపాలనలో పశుపాలకుల్ని భాగస్వామ్యం చేసుకుంటూ పశుపాలకుల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం నువ్వు ఇంతకంటే గతం కంటే మెరుగైనటువంటి ప్రణాళికలు తీసుకురా, మేము ఆహ్వానిస్తాం. మమ్మల్ని భాగస్వామ్యం చేస్తే మేము ఇప్పటికే ఉన్నటువంటి మా అనుభవం ద్వారా మాకు సంబంధించినటువంటి దాని ద్వారా మేము కూడా సలహాలు సూచనలు అంటున్నారు కదా, ప్రజలందరి సలహాలు సూచనలు తీసుకొని మేము ఎవరినైనా నేరుగా కలిసి వాళ్ళతో తీసుకుని ఉంటాం కదా, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు కూడా ఆలోచించు. నీ ప్రాధాన్యత క్రమంలో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు లేదా ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మీ ప్రజాపాలనలో మీ ఆర్డర్ ప్రియారిటీలో పశుపాలకులతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చేతి వృత్తుల కుల వృత్తుల ఉత్పత్తి సేవాకులకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి కూడా 100 అయింది, 200 రోజులైంది. ఇక నేను ఆలోచించు. ప్రజాపాలనలో నిజంగా ప్రజలందరికీ భాగస్వామ్యం చేయడం కోసం జరిగే ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని మీ అందరిని కోరుకుంటూ మీ పూజమైన శ్రీహరి. ఓకేనా, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఈ అంటే 700 కోట్ల స్కామ్ పేరుతో మొత్తాన్ని స్కీమ్ ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది. మరి స్కీమ్ గురించి ఏం చెప్పకుండా స్కామ్ పేరుతో ఇంకెన్నేళ్ళు ఈ హరీష్ రావును అరెస్ట్ చేస్తాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ని అరెస్ట్ చేస్తాం, ఓఎస్డి కళ్యాణ్ కుమార్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి మొహియుద్దీన్ కోసం జరుగుతున్నటువంటి ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి అసలు అందాల్సినటువంటి స్కీమ్ అందాల్సినటువంటి వ్యక్తులకు ఇప్పటివరకు ఇలాంటి సమాధానం చెప్పలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్కీమ్ గురించి మాట్లాడాలని చెప్పేసి అన్న కోరుతున్నాడు. మరి దయచేసి ఇప్పటికైనా ఆ స్కీమ్ పేరుతో జరుగుతున్న స్కామ్ గురించి ఎంత పకడ్బందీగా ప్రయత్నాలు చేసి మొత్తం ప్రభుత్వం యంత్రాంగం మొత్తం దాన్ని పనిచేస్తుందో స్కీమ్ను అమలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అలాగే చేయాలనిపిసి మేము కూడా కోరుతున్నాం. చూస్తున్నాం NN మీడియా. థ్యాంక్ యూ.